దేవుని పిల్లల ఒక వినూత్నమైన సంగతి ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఎదురవుతున్న మాటలు కాస్త అర్థమైనట్టుగా ఉంటాయి. అర్థంగా లోతుగా పరిశీలిస్తేనే తప్ప, లోతుగా పరిశోధన చేస్తేనే తప్ప అర్థం కాని సంగతులు చాలా ఉంటాయి. అందులో ఒకటే ఈరోజు మీరు వినబోయేది. అంశం పేరు ఏంటంటే అపోస్తలులు సత్యవాక్యం అని ఎందుకు ప్రకటించండి. ఇది మీరు నేర్చుకోబోయే సంగతి. సహజంగా సత్యవాక్యము అన్న పదం పెద్దగా ఎవరు ప్రయోగించరు. అది ఈ తరంలో ప్రయోగించిన ఒకే ఒకరు వేషాలు గారు. సత్యవాక్యం సత్యవాక్యం అని ఆయన ఎక్కువగా ఈ పదాలు వాడినట్టుగా మనం ఆయన ప్రసంగాల్లో చూస్తాం. తర్వాత ఆయన దగ్గర నేర్చుకున్న ఆయన పిల్లలుగా మనం ఇదే మాట ప్రయోగిస్తూ ఉంటాం. సత్యవాక్యంలో ఉండండి, సత్యవాక్యంలోనే మీరు పెరగండి అని మనం అంటున్నప్పుడు చాలా మందికి ఆ పదం ఇరిటేటింగ్ గా ఉంటుంది బయట వాళ్ళకి. చాలా క్రితం జయశల్ గారు ఒక ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలకు దానికి ఒక పేరు పెట్టారు, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. అనగానే చాలా మంది క్రైస్తవులు కోపం వచ్చింది. ట్రూ క్రిస్టియన్ ఏంటి, అందులో అబద్ధ క్రైస్తవులు కూడా ఉంటారా, అంటే మీరేనా ట్రూ క్రిస్టియన్స్ అన్నారు. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పేసరికి ఒప్పుకోలేకపోతున్నారు చాలా మంది. ఇకపోతే ఈ పాఠం నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది మనవాళ్ళు కూడా సత్యవాక్యము సత్యవాక్యము అని మనం ప్రకటిస్తున్నప్పుడు అవతల వాడు ఏదైనా అడిగితే, లేదా మీరు ఒక్కటైనా సత్యవాక్యం మీరు చెప్తున్నది వాక్యం కదా అనేసరికి మన వాళ్ళు కాస్త డైలమాలో పడుతున్నారు. వాక్యమే సత్యం కదా, వాళ్ళు ఏం కౌంటర్ వేస్తున్నారు అంటే వాక్యమే సత్యం కదా, సత్యమన్నా వాక్యమన్నా ఒకటే, మరలా మీరు సత్యవాక్యం అంటున్నారేంటి, ఎలా ఉందో, మీరు చెప్పిందే సత్యం అంటున్నారేంటి, మీరు చెప్పిందే సత్యవాక్యం అంటున్నారేంటి అని మాట్లాడుతున్నారు. ఎరుగక, వాక్యాలు ఎరుగక, లేఖనాలు ఎరుగక, ఏమండి బైబిల్ పైన సరైన పట్టు లేక, జ్ఞానం బైబిల్లో దేవుడు రాయించిన జ్ఞానం మీద సరైన అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఏమంటే ఈరోజు మీరు నిజంగా ప్రసంగం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సత్యవాక్యంలో మనం అందరం ఉన్నందుకు ఎంత అదృష్టవంతులమో, ఎంత భాగ్యవంతులమో. ఈరోజు మనకు దక్కిన భాగ్యం ఏంటో మీకు చెప్తాను. నిజంగా మీరు ఇంతకాలం అలాగా ఆలోచించి ఉంటారు, కానీ ఒకసారి కనుక మీరు నేను చెప్పిన ప్రసంగం మీకు అర్థమైతే, ఈ వాక్యంలో మనం ఉండటం, ఈ వాక్యాన్ని మనం ప్రకటించే భాగ్యం దేవుడు మన చేతికి అప్పగించటం ఎంతటి ధన్యతలోనికి మనం తీసుకెళ్ళిందో ఈరోజు మీకు చెప్తాం. దేవుడు పిల్లరా, సత్యవాక్యము సత్యవాక్యము అని ఈ తరంలో మనం అంటున్నారు. నిజానికి ఈ పదం మొదటిసారి ప్రయోగించింది మనం కదండి, అపోస్తలుడు వాడారు. అపోస్తలుడు ప్రయోగించారు. ఇప్పుడు కూడా బోధ విషయంలో దేవుడు ఒక జాగ్రత్త చెప్పాడు. ఏ జాగ్రత్త చెప్పాడు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మార్కు 4:24 ఉంటది. మీ అందరికీ తెలిసిన రెఫరెన్స్ అది. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పిన మాట అది? యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటే ఎప్పుడు కూడా జాగ్రత్త చెప్పారు అంటే అర్థం ఏంటి? జాగ్రత్త సహజంగా ఎప్పుడు చెప్తారు చెప్పండి? ప్రమాదం ఉన్నప్పుడు చెప్తారు. ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏం స్టార్ట్ చేసింది తెలుసా? ఒక 10 మంది ఒక చోట ఉంటే మాస్క్ ఎత్తుకోండి అంటున్నారు. ఎందుకయ్యా మాస్క్ ఎత్తుకోవాలంటే కరోనా మళ్ళా స్టార్ట్ అయింది కదా, కేసులు స్టార్ట్ అయ్యాయి, కేసులు వస్తున్నాయి, మాస్క్ పెట్టుకోండి. ఎందుకు మాస్క్ పెట్టుకోమంటున్నారు? కరోనా ప్రమాదం ఉంది కనుక. రైట్, జాగ్రత్త జాగ్రత్త. ఏమంటే పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, బస్సు మీద అమ్మ చెప్తుంది, ఒక జాగ్రత్తగా బస్సు ఎక్కరా. ఏం జాగ్రత్త ఎందుకు చెప్పాలి? ఇప్పుడు సరిగా బస్సు ఎక్కకపోతే బస్సులో ఉండడు, బస్సు చక్రాల కింద ఉంటాడు, అంతే కదా. అటు ఇటు దిక్కులు ఏడుకుంటా సరిగా ఎక్కకుండా
కాలు అటు ఇటు ఎడుకుని పడిపోయాడు అనుకోండి, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మన దేశం ప్రధానమంత్రిని ఎందుకు దింపారు అంటే ఆయన చెబితే వింటారు కనుక, రైట్. ఇప్పుడు ఇక్కడ మీకు జాగ్రత్త అని మార్కు 4:24 చెబుతున్నది సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరు? రక్షకుడు. మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడే, మన ప్రభువే, మన కోసం ప్రాణం పెట్టిన ఆయనే. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ వచ్చిన మీరు చాలా సంవత్సరాలు చదివారు కదా, ఎందుకు జాగ్రత్త చెప్పాడు యేసుప్రభు? ఆయన బ్రతికింది 30 సంవత్సరాలు అయితే, 33.5 సంవత్సరాలు అయితే, ఈ 33.5 సంవత్సరాలలో ఆయన చాలా బోధలు చేశాడు. మీకు తెలియదు కాదు, ఎన్ని రకాల మాటలు సమాజాన్ని బాగు చేసేవి, ఏమండి మనుషులను మార్చేవి, ఎన్నో మాటలు చెప్పాడు. ఆ మాటలన్నీ చదువుకున్నారు, ఆ మాటలన్నీ విన్నారు. కానీ యేసు చెప్పిన జాగ్రత్తను మాత్రం క్రైస్తవ్యం పట్టించుకోలేదండి. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పుట్టజాకె గురించి ఎంతసేపు చెప్పినా వింటారండి, అబ్రహాం విశ్వాసం గురించి ఎంతసేపు చెప్పినా వింటారు, రొట్టెలు పెట్టాడు చేపలు పెట్టాడు అని ఎంతసేపు ప్రసంగం చేసినా వింటారు. నువ్వు వింటున్న వాక్యం కరెక్టా కాదండి ప్రసంగం వింటావు, అవునా కదా? మీరు చెప్పండి. ఎందుకు మరి ఈ ప్రసంగాలు వినటం మీద అంత ఆసక్తి? డాక్టరీన్స్, సిద్ధాంతాలు, లేదా బైబిల్లో ఒక ఆచారానికి ఒక సంఘం అలవాటు పడిపోయినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని బైబిల్లోంచి మనం చూపిస్తున్నా సరే పట్టించుకోని సమాజంలో మనం ఉన్నాం ప్రస్తుతం. కనుక ఇప్పుడు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటేనండి, సరే సత్యవాక్యం 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 అని మనం ప్రయోగిస్తున్న పదం మనతో ప్రారంభమైందా, లేదంటే మనకంటే ముందు ఎవరైనా ప్రయోగించారా? అసలు ఒకవేళ ప్రయోగిస్తే అపోస్తులుడు ప్రయోగించారని మీరు చెప్తున్నారు కదా, అసలు అపోస్తులుడు సత్యవాక్యం అని బోధలు చేయవలసిన పరిస్థితి ఆ కాలంలో ఎందుకు ఏర్పడింది? ఇది మన ఇది మన ప్రసంగం, ఇది మన పరిశోధన. ముందుకు బైబిల్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడుందండి ఈ పదం అంటారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాలిగాను, చూడ పదం, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అక్కడ పుట్టినోటు ఉంటుంది, ఆ ఉపదేశం అన్న దగ్గర పుట్టినోటు ఉండి కింద చిన్న లెటర్స్ చూడండి ఏముందో, సరిగా విభజించువానిగాను. ఏమండి ఈ పత్రిక ఎవరెవరికి రాస్తున్నారు అంటే పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. తిమోతితో అంటున్నాడు, నాయన నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నువ్వు నిలబడాలి. వెంటనే అక్కడ సత్యవాక్యమును సరిగా విభజించాలి. నువ్వు విభజన జరగాలి నీ ద్వారా, నీ బోధ ద్వారా సత్యవాక్యపు విభజన జరగాలి అన్నాడు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలా. సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను అన్నాడు. ఏం జరిగింది? సత్యవాక్యాన్ని విభజించు అంటున్నాడు, సత్యవాక్యమును సరిగా విభజించు అంటున్నాడు. అంటే వాక్యంలోనికి ఏమొచ్చింది చెప్పండి? సత్యవాక్యము అన్నాడంటే వాక్యం అప్పటికి ఏమైంది? సత్యం కానిది ఏదో వచ్చింది, అబద్ధం ఏదో వచ్చేసింది. సంఘానికి నువ్వు దూతవు గనక, సంఘానికి నువ్వు కాపరువు గనక, నువ్వు బోధకుడు గనక, ప్రజల దగ్గర నువ్వు వాక్యం చెప్పటం ఎంత ముఖ్యమో, వచ్చిన ఈ అబద్ధాన్ని అబద్ధంగా, సత్యాన్ని సత్యంగా విడగొట్టును చూపించాలి. ఇదిగో ఇది అబద్ధం, ఇదేమో సత్యం. ఇది సత్యవాక్యం, ఇది అబద్ధపు వాక్యం. ఇక్కడ మీకు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, అసలు మన చెప్పిన ప్రసంగాలు చాలా మందికి అర్థమవుతుంది. వాక్యం దేవుడు చెప్తాడు కదా, వాక్యం ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు కదా, దేవుడు అబద్ధ వాక్యాలు కూడా చెప్తాడా? అంతే కదా. సత్యవాక్యం అని మనం అంటుంటే మన మీద చాలా మందికి ఒళ్ళు వండిపోయి, ఇది అసలు బైబిల్ రాదండి, దేవుడు చెప్తాడు కదా వాక్యం, అసత్యం చెప్తాడేంటి, సత్యవాక్యం అంటారు, ఊరికనే బైబిల్ రాదని అంటారు మనల్ని. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. వాక్యము దేవుడే చెప్తాడా, వాక్యం దెయ్యం కూడా చెప్తుందా? బాగా ఆలోచన చెప్పండి. ఇదే తెలియదు పాప అమాయకులకి. వాక్యం దేవుడు మాత్రమే చెప్తాడు అని అనుకుంటున్నారు, దెయ్యం కూడా వాక్యం చెప్తాడు. రైట్. ఇప్పుడు మాట్లాడుతాం మనం. ఒకప్పుడు
ఆదామవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దెయ్యం ఉంది, ఉందా? ఉంది. ఇప్పుడు దెయ్యం ఉందా? బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు దెయ్యం ఉందా? ఉంది. ఒకప్పుడు ఆదామవ్వల దగ్గరికి దెయ్యం వెళ్ళింది, వెళ్ళిందా? వెళ్ళింది. ఇప్పుడున్న మన దగ్గరికి దెయ్యం వస్తుందా రాదా? వస్తుంది. ఏమన్నా బాగా ఆలోచించండి. నేను చెప్పిన ప్రతిదీ ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళిన దెయ్యమే నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆదాము అవ్వల దగ్గరికి ఎలా వెళ్ళింది మీరు చెప్పండి. ఆల్రెడీ అక్కడికి దేవుడు అప్పటికే బోధ చేశాడు ఆదాము అవ్వలకి. నాయన ఈ తోట చెట్లు పొలాలన్నీ నువ్వు తినొచ్చు, ఒక్కటే ఉంది మంచి చెట్లు తెలియనిచ్చి ఫలం, ఆ చెట్లు మాత్రం మీరు ముట్టుకోవద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు, పండు తినద్దు. ఇది ఎవరి బోధ? దేవుడి బోధ. రైట్. ఇప్పుడు దెయ్యం వచ్చింది ఆదాము అవ్వల దగ్గరికి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఆదాము అవ్వల దగ్గరికి ఏ రూపంలో వెళ్ళింది దెయ్యం? సర్పం రూపంలో వెళ్ళింది. ఇప్పుడు మన దగ్గరికి దెయ్యం వస్తుందంటే మన దగ్గర కూడా సర్పంలాగా వస్తుందా? రూపం మార్చిందా? మార్చింది. ఇది తెలియలేదు అమాయకులకి. క్రైస్తవంలో 90% అమాయకు చెక్క ఉంటుంది. దేవుడి గురించి కాస్త తెలిసేమో కానీ దెయ్యం గురించి అసలు తెలియదు. దీనిని పట్టివ్వడానికండి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి ఒక పత్రిక రాశాడు. ఎందుకంటేనండి ఆ కొరింథీ పట్టణం అంతా కూడా అలజడి, ఆ కొరింథీ పట్టణం అంతా కూడా అబద్ధపు బోధలు, ఆ కొరింథీ పట్టణంలో సంఘంలో భయంకరమైన విభేదాలు, భయంకరమైన వ్యభిచారాలు. సంఘమే అది ఒక రకమైన సంఘం. అది పైపెచ్చు సంఘము పరిస్థితే బాగోలేదని అందులో మళ్ళీ దుర్బోధ వచ్చింది. ఈ బోధను ఖండించడానికి పౌలు గారు ఒక పత్రిక రాశాడు. 2వ పత్రికలోకి వెళ్ళేసరికి మీరు 11వ అధ్యాయానికి రండి. 2వ పత్రిక 11వ అధ్యాయానికి వస్తే అంటే వాక్యం విషయంలో ఏం జరుగుతుందో, ఈ అబద్ధపు వాక్యం ఎలాగొచ్చిందో మీకు చెప్పడానికి ఈ సందర్భానికి తీసుకొచ్చాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నారు. సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. ఆగండి. అవ్వమ్మ దగ్గరికి సర్ప రూపంలో వెళ్ళి దేన్ని పాడు చేసింది? మనస్సును పాడు చేసింది. దాని టార్గెట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు అంటే దెయ్యం ఏం చేస్తుంది? మనస్సును పాడు చేస్తుంది. మేము అమాయకంగా ఈ క్రైస్తవులు దెయ్యం అనగానే ఏమంటున్నారు? ఎదబడిపోతుంది. ఏమంటే దెయ్యం పట్టినాడు దొల్లేస్తాడు, దెయ్యం పట్టినాడు కేకలేస్తాడు, దెయ్యం పట్టినాడు ఏమంటే అదొక రకంగా భయంకరంగా చూస్తాడు. ఇదా దెయ్యం? ఇలాగ దెయ్యం పట్టినాడు ఉంటాడు. యేసుప్రభు పక్కనే ఉన్న పేతురు గారిలోకి దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చినప్పుడు పేతురు గారు ఏమన్నా రగ్గులేసేసి కేకలేసి కళ్ళు ఇలాగ ఎవడు పెద్ద పెద్ద కళ్ళు చేసి యేసుప్రభు ఇలా చూసాడా? వా, ఇది నీకు దూరమగును కాక. దెయ్యం స్వీట్ తెలుసా? దెయ్యం చాలా స్వీట్గా ఉంటుంది తెలుసా? స్వీట్గా ఉంటుంది దెయ్యం. దెయ్యాన్ని పట్టేవటం రాక దెయ్యం అనగానే 2 కొమ్ములు, దెయ్యం అనగానే దొల్లించేస్తుంది, దెయ్యం అనగానే పడగొట్టేస్తుంది. చిచ్చి చిచ్చి అస్సలు దెయ్యం గురించి మీకు ఏం అర్థం అవ్వలేదు. దెయ్యం సూపర్ అండి. ఎలా సూపర్ తెలుసా? అది వచ్చినట్టుగా కూడా తెలియదు. యేసుప్రభు పక్కన ఉన్న పేతుల్లోకి దూరిపోతుంది. ఏమంటే ఈయన యేసుప్రభు అనుకోండి, ఏమంటే ఇలా చేయి పట్టుకుని ఏమంటే యేసుప్రభు గారు ఇది మీకు దూరమగును కాక. ఎలా ఉంది? స్వీట్ గా ఉందా? ఎంత స్వీట్ గా ఉంది? ఇది మీకు దూరమగును కాక ప్రభు అంటే ఎలాగుంది? స్వీట్. ఆదామవ్వల దగ్గరికి ఎలాగొచ్చింది? అవమ్మ ఏంటి మీరు తింటే చచ్చిపోతారని మీ డాడీ చెప్పాడా? అయ్యో మీకు అన్యాయం చేస్తాడు ఆయన. నేను చెప్తాను అసలు కదా. ఇప్పుడు ఏంటది? తింటే మీరు దేవతలైపోయి ఆయనతో సమానం అయిపోతారని, ఆయనకున్న పవర్స్ అన్ని మీకు వచ్చేస్తాయని, మీ మీద అసూయతో మీ తండ్రి తినొద్దన్నాడు. మీకు చాలా మోసం చేస్తాడమ్మా ఆయన. ఎలాగుంది ఇది? స్వీట్. స్వీట్ కూడా తెలుసా? దెయ్యం యొక్క కోణం చెప్తున్నానండి. దెయ్యం చాలా తీపిగా ఉంటుందండి. ఈ తీపిలో పడిపోయినోడికి చివరికి షుగర్ వస్తుంది. అప్పుడు వరకే తెలియదు ఇది మోసం చేసిందని. ముందది ఎలాగ వస్తుందంటే స్వీట్ 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 తీయగా 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 నాకు మేలు జరుగుతుంది అన్నట్టుగా, నేను ఇక సూపర్ అన్నట్టుగా, చివరికి స్వీట్లు తినిపించి ఒకరోజు బాంబు వేస్తుంది. నువ్వు అయిపోయారండి పని అని. దెయ్యం గురించి ఎలా చెప్పారండి? దెయ్యం గురించి అసలు ఎలా ఆలోచించారు ఎవరైనా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. దెయ్యం టార్గెట్ మనసులను చెరపాలి. ఎవరైనా దేవుడు పని చేస్తున్నారు అనుకోండి, ఎక్కువగా కన్వీనర్లకు వచ్చే కష్టాలు చెప్తారు.
కన్వీనర్ కష్టాలు ఉంటాయి, అవి మొదలు చెప్పుకుంటారు కనుక ఇది చెప్తున్నాను. మీటింగ్ పెడతారండి చక్కగా, ఎవరు అసలు మంచి ప్రసంగం పడుతుంది, చాలా ఆనందంగా ఉంటాడు, చాలా మంది మంచి వాక్యం చెప్పారన్న వెరీ గుడ్ అంటారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఏమంటే ఈ సెమినార్ అనేసరికి 100 మంది 150 మంది 200 మంది వస్తారు, కొంచెం భోజనం దగ్గర అడ్మిట్ అవుతుంది. బయటికి వెళ్ళిపోయిన భోజన పీరియడ్ ఎవడో ఒక వార్త ప్రచారం చేస్తాడు. ఏమోనండి వాళ్ళు సెమినార్లు పెడతారు కానీ టైంకి భోజనాలు పెట్టరండి, అంతేనా? టైం అంతా వాక్యమే. షుగర్ పేషెంట్ అండి, నాకు టైంకి భోజనం పెట్టకపోతే ఎలాగా? చిచ్చి వాళ్ళ కార్యక్రమాలు అసలు బాగోండి అంటే. ఎందుకు దేనికోసం వేసాడు చెప్పండి? నింద భోజనం కోసం. ఆ వార్త అటు తిరిగి వాళ్ళ నోట్లో ఈ నోట్లో పడి చివరికి ఎవరి దగ్గరికి వస్తుంది? కన్వీనర్ దగ్గరకు వస్తుంది. మీ గురించి ఇలా మాట్లాడుకున్నారనేసరికి అతను మనసు ఎలా ఉంటా చెప్పండి? 30,000 20,000 రూపాయలు పిల్లలకి ఫీజు కట్టుకునే డబ్బులు పట్టుకొచ్చి నేను సెమినార్ పెడితే, దాంతో రుచికరమైన చికెన్ భోజనం పెడితే ఒక అరగంట లేట్ అయిందని నా మీద ఎంత నిందేసి చెడుగా చెప్తున్నాడా? ఎలాగుంటది అతను మనసు? ఏమవుతుంది చెప్పండి? టార్గెట్ ఏంటో తెలుసండి? మీ అందరికీ చెప్తున్నానండి, మీరు దేవుడిలో బాగుండాలి అంటే, మీ ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే, దేవుడి పనిలో మీరు బాగుండాలి అంటే మీకు ఒకటే సూత్రం. ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టేది. వాక్యం మాత్రమే లోపలికి వెళ్ళాలి, మిగతావన్నీ కూడా ఈ చెవిలోకి వచ్చి చెవిలోకి బయటికి వెళ్ళిపోవాలి. వాక్యం మాత్రమే చెవుల్లోంచి హృదయంలోకి వెళ్ళాలి, మిగతావన్నీ బయటికి వెళ్ళిపోతేనే కానీ మీరు బాగోరు. ఎందుకు తెలుసా? మన మనసు పాడవ్వాలి అంటే మనకి ఎదురవ్వాల్సింది ఏం చెప్పండి? మాట, చెడు మాట, మనల్ని కృంగదీసే మాట, మనం ఏదో తప్పు చేసామన్న మాట. దెయ్యం టార్గెట్ అదేనట. ఎంత బాగా చెప్పాడు చూడండి పౌలు గారు. చూడండి మాట, హవ్వను మోసపరిచింది కదా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరిపేస్తుంది. మీ మనస్సులను చెరిపేస్తుంది. ఆల్రెడీ మీటింగ్లు పెట్టిన చాలా మంది కన్వీనర్ల మనసులు చెరిపేసింది. ఇప్పుడు వాళ్ళు మీటింగ్లు చేయరు. మరి కావాలంటే అడగండి, ఎందుకనే మీటింగ్లు పెట్టలేదంటే ఏమోనండి మనసు బాగోలేదంటే ఆ మీటింగ్లు పెడతాం కానీ అన్ని పైపెచ్చు మన మాటలు మన మీదకే వస్తాయి. ఎందుకండి? చూసారా, మనసుని ఏం చేసింది? చెరిపింది. మనసుని చెరిపింది. ఎప్పటికీనండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనస్సును మాత్రం పాడు చేసుకోకండి. ఎవరైనా మాట్లాడుతున్నారా? టేక్ ఇట్ ఈజీ. ఇంకోటి చెప్పనండి, అసలు పట్టించుకోని తత్వం మీకు రావాలంటే ఇంకొకటి రావాలి. ఏంటో తెలుసండి? అవతల మాట అంటున్న వ్యక్తి మనోడే అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, మనోడు మనల్ని ఎన్నన్నా పట్టించుకోం. అమ్మ తెల్లవారు లేస్తే శుభ్రంగా తిడతానే ఉంటుంది కూతుర్ని. నువ్వు వంటలు తోమవు, నువ్వు టైంకి లేగో, నువ్వు పళ్ళు తోముకో సరిగా, ఎన్ని తిడతదండి? ఆ పిల్లకి ఎలాగుంటా చెప్పండి? కూతురికి ఎలాగుంటుంది? నువ్వు చెప్పిన ప్రతి దాన్ని పుస్తకం మీద రాసుకుని నీ సంగతి చెప్తాను అంటదా? అమ్మే కదా అంటూ ఉంటుంది, అంతే కదా? ఎలాగుంది ఇది? అమ్మే కదా అంటది, నాన్నే కదా అంటాడు. పట్టించుకుందా? పట్టించుకోలేదు. అన్నవన్నీ మనసులో పెట్టుకుని నాకు టైం వచ్చినప్పుడు రివెంజ్ తీర్చుకుంటాను అంటదా? మనవాళ్ళు అన్న భావన వచ్చినప్పుడు అండి అవతరుడు ఏమన్నా పట్టించుకోమండి. నన్ను ఎవరిని పట్టించుకోనండి. కారణం ఏంటి తెలుసా? అన్నది ఎవరు? క్రీస్తుని నమ్మినవాడు, అభిషేకం పొందినవాడు, ప్రభు దగ్గరికి వచ్చినవాడు. అంటే ఏముంది? మనోడే కదా. అన్నయ్య అన్నాడా, తమ్ముడు అన్నాడా? ఇంకోటండి, మనకంటే చిన్నవాళ్ళ అన్నా కూడా పట్టించుకోకూడదు. ఆ స్టాండర్డ్కి మనం వస్తేనే కానీ మన మనసు కరెక్ట్గా దేవుళ్ళలో ఉండదు. కరెక్ట్గా దేవుళ్ళు మన మనసు ఉండాలంటే అసలు ఏం పట్టించుకోకండి. దేవుడు పని చేసుకుంటూ వెళ్ళండి, వాక్యం మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. దేవుళ్ళో నేను ఎదగాలి, దేవుడి కోసం నేను బ్రతకాలి. ఇవన్నీ ఇంతసేపు ఎందుకు చెప్పానో తెలుసండి? ఎవరు గలిబిలు అయిపోతున్నారన్నా ఆ మనసులను గలిబిలు చేస్తున్నది సాతాను. ఇప్పుడు చెప్పాడు, అసలు కిందకి వెళ్ళేసరికి చెప్తాడు, అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. ఇంతకీ విషయం ఏంటి? మనసును చెరిపేసిన తర్వాత ఎక్కడి నుంచి లాగేస్తుందట? క్రీస్తుకున్న సరళత నుండి, క్రీస్తు ప్రేమలో నుండి, నువ్వు చేస్తున్న దైవ కార్యక్రమాలలో నుండి, నువ్వు వెళుతున్న బైబిల్ తరగతుల్లో నుండి, నువ్వు వెళుతున్న సెమినార్ల నుండి, నువ్వు నేర్చుకుంటున్న వాక్యంలో నుండి, నువ్వు ఉంటున్న దైవ ప్రేమలో నుండి నువ్వు లాగేస్తుంది. దానికి నేను చాలా భయపడిపోతున్నాను. దెయ్యం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇలా మీ మనసును పాడు చేసి మిమ్మల్ని ఏమైనా దేవుళ్ళలో నుంచి లాగేస్తుందేమోనని నేను బాధపడుతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా పౌలు గారు ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి మీరు. ఒకప్పుడు అవ్వ దగ్గరకు వచ్చిందట, అవ్వకి వాక్యం చెప్పిందట, అంతే కదా? దేవుడు మాటలు చెప్పింది. వాక్యం అంటే ఏంటో తెలుసా? సైతాన్ చెప్పే వాక్యం ఏంటో తెలుసా? జస్ట్ చివరిన ఒక పదం మారుతుంది అంతే. సైతాన్ వాక్యం ఎలా చెప్తుందో చెప్తాను. ఈ పండు మీరు తినకూడదు,
ఇది దేవుడి వాక్యం. చివరి కొంచెం మార్చింది అంతే, ఈ పండు మీరు తినవచ్చు. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చివరి కొంచెమే కదండి పడింది, ఏదైనా వాక్యమే కదా కదా ఏమంటే అక్కడ చిన్న పదం మారితే మొత్తం భావం మారిపోయిందా? మారిపోయింది. మనోళ్ళు కూడా నాకు అందుతున్న వార్త ఏంటంటే అడ్జస్ట్మెంట్కి వచ్చేస్తున్నారట. ఒకప్పుడు పౌరుషంగా మాది మాత్రమే సత్యవాక్యం, ఏం చెప్పిందే ప్రసంగాలు అన్న వాళ్ళు ఈ మధ్యకాలం ఏదో చెప్పబడే ఏదో అది వాక్యం ఇది వాక్యం అది మొత్తం కలిపేస్తున్నారు మనోళ్ళు కూడా. అందుకే ఈ పాఠం రాశాను నేను. కోపం వచ్చిందని నాకు మామూలుగా రాలేదు. పర్లేదన్న, ఆయన కూడా బాగానే చెప్తున్నాడు ఈ మధ్యకాలంలో అంటున్నాడు. ఒక తమ్ముడు, మన తమ్ముడే, ఆయన కూడా బాగా చెప్తున్నాడా? ఇదేంటిది దయ్యం, అది దయ్యం బాగా చెప్తుందా? ఏమంటే ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు దెయ్యం ప్రసంగాలు చేస్తుందా? నేను చెప్పలేదండి, ఇది పౌలు గారు చెప్తారు. ఒకప్పుడు ఆదాము అవ్వల దగ్గరికి మోసం చేయడానికి వచ్చిన సైతాను మీ దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని క్రీస్తులో నుండి లాగేస్తుంది. మరి ఏ రూపంలో వస్తుంది? ఇప్పుడు దెయ్యంలాగా కాదు, దాని రూపం చెప్తాడు 4వ వచనం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను, అండర్లైన్ చేయండి. ఏలయనగా దెయ్యం వస్తుంది అని ఒక గేరు ముందుకేసాడు సడన్గా 4వ వచనంలో పౌలు గారు. వచ్చిన వాడెవడైనను అంటే ఇప్పుడు ఎవడి రూపంలో వస్తుంది? పక్కనే ఉంటాడు తమ్ముడు అంటాడు, వాడే దెయ్యం. అంత మాను సెమినార్లు ఏంటి తమ్ముడు, అంత మాను వేలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు తమ్ముడు? మనకి ఎలాగుంది అది సౌండింగ్? బా నిజంగా ఈడు నా గర్భాన్ని పుట్టలేదు కానీ మా అమ్మతో పాటు ఈడు సూపర్ తమ్ముడు. అంతేలా ఏడు తమ్ముడు అంతమాను నెలకోసారి 20,000 10,000 ఖర్చు పెట్టేస్తున్నారా దేవుడికి? ఏంటి తమ్ముడు ఇది? పిల్లల భవిష్యత్తు ఏంటి తమ్ముడు? ఏమండి సిస్టర్కి ఏమి కొనవా? ఇంట్లో వస్తువులు ఏమి లేవు, ఇదేంటి అన్నాడు అనుకోండి. ఎలాగుంటుంది బోధ? ఎలాగుంది మీకు? బా ఎంత మంచి చెప్పే తమ్ముడు, అసలు నా తమ్ముడు కూడా చెప్పడన్నా ఇలాగా. ఎలాగుంది? వచ్చిన వాడు ఎవడైనను, చూసారా అక్కడ తమ్ముడా, అన్న, అక్క, చెల్ల, భార్య, ఎవరిని మీరు చూడకూడదు. వచ్చిన వాడు దేవుడి మాట చెప్తున్నాడా, దెయ్యం మాటలు పట్టుకుని వచ్చాడా? ఎలా తెలుస్తుంది? చెప్తాడు చూడండి. ఇప్పుడు ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసు, అడలేం చేయండి, మేము ప్రకటింపని మరి ఒక యేసు, మరొక యేసు ఉన్నాడా? క్రైస్తవ మొత్తానికి ఒకే యేసా? బాగా ఆలోచించాలి. నేను లోపల తీసుకెళ్తాను. ఇప్పుడు మేము ప్రకటింపని మరి ఒక యేసు, ఇదేటండి? ఇది ఎంతమంది యేసులు ఉన్నారు? ఒకేసే కదా. మరి మేము ప్రకటింపని మరొక యేసు అంటే యేసు బొమ్మ అలాగే ఉంది, యేసు చెప్పిన మాట మారిపోయింది. ఒకటి ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మీకు తెలిసిన వచనమే అది. మత్తయి 6:19లో యేసు అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడు. ఇది ఎవరి బోధ, ఎవరి మాట? యేసు మాట. ఇప్పుడు అదే బైబిల్ పట్టుకుని తలబట్టలు వేసుకుని అందరూ సంకలో బైబిల్ పెట్టుకుని వస్తాడు, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించిపోతున్నాడు, ఈ 2 ఎకరాలని 4 ఎకరాలు చేయబోతున్నాడు అన్నాడు. ఎవరి బాధ ఇది? ఎవరి పేరుతో వచ్చాడు? ఇంకో బైబిలా, అదే బైబిలా? సరే, ప్రొఫెషన్ అదేనా? ప్రొఫెషన్ ఏమైనా మారిందా? సేమ్ ప్రొఫెషన్. ఏంటి పాస్టర్ గారు? మనోళ్ళు ఎలాగంటే పాస్టర్ గారు, దైవజనుడు, సంఘం, ఇదేంటిది? దెయ్యం వస్తుంది. ఏ రూట్లో ఎవరి రూపంలో వస్తుంది? వచ్చిన వాడెవడైనను సరే మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటిస్తాడు. అంటే ఈరోజు దెయ్యం మీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నది సర్పంలాగా కాదు, బోధ రూపంలో వస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోండి ముందు. ఇప్పుడు 13వ వచనానికి రండి. ఇదే అధ్యాయం ఇలా 13వ వచనానికి వచ్చేసరికి డైరెక్ట్ అయిపోయాడు. 13వ వచనంలో ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయ్యుండి. ఏ వేషం వేశారట? అపోస్తుల వేషం వేశారు. అపోస్తులు కాదు, జాగ్రత్త వినాలి. అపోస్తుల వేషం వేశారు, అపోస్తులు కాదు. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, జాతరలు జరుగుతున్నప్పుడు జాతరలో పులి తిరుగుతూ ఉంటుంది. పులే మనిషా? ఏ వేషం వేసాడు? ఎప్పటి వరకు వేస్తాడు? సాయంత్రం పేమెంట్ ఇచ్చే వరకు, అంతేనా? తర్వాత డ్రెస్ పీకేస్తాడు. మనిషి పులి వేషం వేశాడు, కానీ నువ్వు చూస్తున్నప్పుడు ఎలా కనపడుతున్నాడు? పుల్లగే.
గాంధీ గారి జయంతికి ఏమంటే కుర్రాడు ఏమంటే మంచి కళ్ళద్దాలు పెట్టుకుని కర్ర పెట్టుకుని ఎలా నుంచుని ఉంటాడు ఒక చోట సిల్వర్ పెయింట్ వేసుకుని. ఎవరిలా కనపడతాడండి మీకు? గాంధీయా? ఒరిజినల్ గాంధీయానా వేషం వేసాడా? వేషం వేశాడు. ఇప్పుడట సైతానట, జాగ్రత్తగా చూడండి, వారి పని ప్రారంభంలో ఏమన్నాడు? ఏలయనగా వారు అనగానే ఈ సైతాను పనివారు అపోస్తుల వేషం ధరించుకున్నారు. వాళ్ళ అపోస్తులు కాదు, వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను. ఈ మాట అంటే క్రైస్తవం ఉలిక్కి పడుతుందండి. ఏంటి సేవకుని పట్టుకుని దొంగడు అంటవా, దొంగ అపోస్తుడు అంటవా అంటది. ఎవడు మన తండ్రి గారి మీద క్రైస్తవ్యం అంతా తిరగబడ్డానికి ప్రధాన కారణం ఇదే. ఆయన అబద్ధ బోధకులు, దొంగ బోధకులు అన్నాడు. ఈ పదం నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు? మరి బైబిల్లోనే కూడా నచ్చవు క్రైస్తవులకు, ఏంటో అర్థం అవదు. వీరు దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. 14 వచనం, సాతాను తానే అండర్లైన్ చేయండి. సాతాను తానే, సాతాను తానే, అదే దిగింది డైరెక్ట్గా. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఇప్పుడు సైతాను గారు దిగాడు. ఏ రూపంలో? ఏ రూపంలో? వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేశారు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసాడట. వెలుగుదూత, వెలుగు అనగానే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుల వారు. దూత అనగానే పనివాడు. యేసుక్రీస్తుల వారికి పనివాడుగా వచ్చాడట. ఎవరు? ఎలాగొంచండి ఇది. సైతాను గాడు యేసుక్రీస్తుల వారి పనివాడుగా వచ్చాడట. మీకు ఇంకో బుర్ర పేలిపోయి సంగతి చెప్పనండి. ఇప్పుడు చెప్పను, మళ్ళా సెమినార్కి వస్తే చెప్తానండి. ఒక సందర్భంలో సైతాను సువార్త కూడా ప్రకటించింది బైబిల్లో. ఎవరికి తెలియని టాప్ సీక్రెట్ ఇది. అది సువార్త ప్రకటిస్తుంటే పౌలు గారు గగ్గోలు పెట్టేసాడు. పౌలు గారు, అమ్మమ్మ ఇదేంటి సువార్త చేస్తుంది ఇది? తెలుసండి, సైతాను సువార్త చెప్పింది బైబిల్లో. మీకు చెప్తాను ఎప్పుడైనా వచ్చినప్పుడు. మళ్ళీ అది పెద్ద పాట, పెద్ద థియరీ అది. దాన్ని పట్టుకున్నారండి పౌలు గారు. అంటే వాని పరిచారకులు అనగానే దెయ్యం పని వాళ్ళు, దూతలు, దేవుని పనివారుగా, వెలుగు దూతలుగా, వాక్యం చెప్పేవారిగా ఈరోజు క్రైస్తవ్యంలోనికి చొరపడ్డారు. ఇది ఎప్పుడు జరిగిందని పౌలు గారు ఎప్పుడు చెప్తున్నారు? ఇది ఎప్పుడు? ఏమండి ఎప్పుడు ఈ పత్రిక? ఎప్పుడు? సుమారు క్రీస్తు 65-68 మధ్యకాలంలో రాయబడిన పత్రిక అండి ఇది. అప్పటికి వచ్చేసారట వీళ్ళు. అప్పటికే దిగిందట. వాని పరిచారకులను దింపిందట సంఘాలలోనికి. వాని పరిచారకులు బోధ చేయడానికి వచ్చారట. దెయ్యం బోధకుల రూపంలో పిల్లల మనసులను చెరపడానికి వచ్చింది. ఇది మనసులో పెట్టుకోండి. ఇది మనసులో పెట్టుకుని వాక్యాన్ని ఏం చేసిందో తెలిసిండది. వాక్యాన్ని ఏం చేసిందో తెలుసా? ఇదే పత్రికలో ఉన్నారు కదా, 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. కావున ఇటు సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. ఏమన్నాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. వాక్యాన్ని కలిపి ఏం చేశారు? చెరిపేశారు. బాగా ఆలోచించండి. వాక్యాన్ని కలిపి చెరిపేశారు. మేము అలాలేము. మేము అంటే ఎవరిక్కడ? అపోస్తులమైన మేము దేవుని వాక్యమును కలిపి చెరపక్క, కలిపి చెరిపే వాళ్ళు అనేకులు వచ్చేసారు. మాది ఆ బ్యాచ్ కాదు. ఇప్పుడు మీకు అడుగుతున్నాను, వాక్యాన్ని కలిపి చెరపటం అంటే ఏంటి? ఎలా కలిపేశారు? ఎలా చెరిపేశారు? ఈ కలిపి చెరిపేశారు గనక సంఘాలలో వాక్యాన్ని తొలి శతాబ్దంలో అపోస్తులు కట్టిన సంఘాలలోనికే వాక్యాన్ని కలిపి చెరిపేవారు వచ్చేసారు గనక తిమోతికి పత్రిక రాస్తూ ఇంతకేమన్నాడు? సత్యవాక్యమును నువ్వు సరిగా ఏం చేయాలి? వాళ్ళు కలిపేశారు, నువ్వేం చేయాలి? విడగొట్టేయాలా. అర్థమైంది ఇప్పుడు మీకు? అది ఎందుకు రాశాడో? వాళ్ళు కలిపేశారు, నువ్వేం చేయాలి? విడగొట్టాలి. ఇప్పుడు వంట చేయాలనుకోండి, ఆడపిల్లలు కిచెన్లోకి వెళ్తారు. కిచెన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఓ చోట కారం ఉంటుంది, ఓ చోట ఉప్పు ఉంటుంది. ఏమంటే అసలు వాళ్ళ కిచెన్లోకి వెళ్ళండి, ఆవిడ తప్ప మరొకరు వంట చేయలేరు. ఎందుకు చెప్పండి? ఏ పోపు డబ్బా ఎక్కడ పెట్టిందో, ఏమంటే ఎక్కడ టీ పొడి ఉందో తెలియదు, ఎక్కడ పంచదార ఉందో తెలియదు.
అంతే కదండి, ఉప్పు పంచదార ఒకేలా ఉంటాయి. భర్త టీ పెట్టుకోవడానికి వెళ్ళిపోయి పంచదారని ఉప్పు వేసాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆవిడ లేనప్పుడు ఇంట్లో వీడియో కాల్ చేసుకోవాలి, అమ్మ ఈ డబ్బాయేనా అంటే అన్నీ అక్కడ ఎలా పెట్టుకొని చెప్పండి, సెపరేట్ 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 సెపరేట్. ఆ డబ్బాలన్నీ కలిపి బకెట్లు వేసేసి వంట చేయమంటే చేస్తుందా? ఏమైపోయింది అక్కడ? కలిపేశారు. కిరాణా తెచ్చినప్పుడు భర్త తెస్తాడు బ్యాగ్ నిండా ఉప్పు, పప్పులు, కారం అవన్నీ పట్టుకొస్తే ఆ బ్యాగ్ అక్కడ పెట్టగానే అప్పుడు విడగొట్టుకుంటుంది. ఉప్పు దాంట్లో, కారం ఒక దాంట్లో, విడగొట్టాలా. సైతాన్ ఏం చేసిందంటే, జాగ్రత్తగా వినండి మీరు పాయింట్, సైతాన్ ఏం చేసిందంటే వాక్యం ప్రజలకు అర్థం అవ్వకూడదంటే ఏం చేయాలి? కలిపేయాలా, మొత్తం కలగూర వంటకం చేసేయాలా. ఇంకా ఆడికి ఏమీ అర్థం అవ్వక ఏటోనండి ఆయన బోధ ఒకలాగా ఉంది, ఈయన బోధ ఒకలాగా ఉంది, ఈయన బోధ ఒకలాగా, వద్దురా బాబు ఈ బైబిల్ మాకు, అంతేనా? అలాగే కదండి పాడు చేసింది. ఈరోజు క్రైస్తవ్యాన్ని అలాగే కదా పాడు చేసింది, గజిబిజి. ఒకడు ఆయన అదంటాడు, ఈయన ఇదంటాడు, ఏటో మాకేం తెలియట్లేదు, మాకెందుకు ఈ బైబిల్ అని బైబిల్ని వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ప్రభువుని వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యాన్ని కలిపి చెరిపింది. నేను కంపెనీలో పనిచేసేవాడిని అండి, ఇన్ఫోసిస్లో. నాకు ఒరిస్సా ఫ్రెండ్ ఉండేవాడు ఒకడు, నా కొలీగ్, ఒరిస్సా వాడిది. ఒరిస్సా వాళ్ళు వంట ఎలా చేసుకుంటారు తెలుసండి? ఇప్పుడు మనం అన్నం పట్టుకెళ్తాం, కూర పట్టుకెళ్తాం, ఆడికి రెండు ఒకే డబ్బాలో ఉంటాయి. బంగాళదుంప, టమాటా, క్యారెట్, బియ్యము అన్ని కడిగి పొయ్యి మీద పెట్టి, ఏమంటే మనం అన్నం ఎలా వండుకుంటే అలా వండుకుని అది దింపుకుని అడుగొచ్చేస్తాడు. అన్నం ఎదురంటే అదే, కూర ఎదురంటే అదే, ఇది కలిపేసామండి, అంతే మేము కలిపి వండుకుంటాం. మనం తినగలమండి అలాగా? అస్సలు వాడిది ఇంత కూడా నోట్లో కొంచెం తినరాని వేసి వాడు నోట్లో పెట్టలేం. అందులోనే టమాటా ఉంటుంది, అందులోనే బంగాళదుంప ఉంటుంది, అదో రకమైన రుచి అది. మనకి అవ్వదు అలాగా. మనం అన్నం కూర కలుపుకొని తింటాం. కలిపేశారు వాళ్ళు, వంట కలుపుకొని చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ వాక్యాన్ని కలిపేసిందట దెయ్యం. వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకుల వల్లే మేముండక. ఎలా కలిపిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఎలా కలిపిందో చెప్తాను, మనకి ఎలా కలిపిందో చెప్తాను. వాళ్ళని విడగొట్టి ఆ రోజు అపోస్తులుడు వాళ్ళకి ఎలా వాక్యం చెప్పారో చెప్తాను, ఈ రోజు మనం ఎలా విడగొట్టి వాక్యం చెప్పాలో చెప్తాను. జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. సత్యవాక్యం 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 అని ఎందుకు వీళ్ళు పోరాటం చేయవలసి వస్తుంది అంటే, అపోస్తులులండి నిజంగానండి, దాదాపుగా పౌలు గారు కానివ్వండి, ఆ తర్వాత యోహాను గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, వీళ్ళందరి టార్గెట్ ఒకటేనండి. వాళ్ళు కట్టిన సంఘాలలోనికి దుర్బోధ వచ్చేసింది, అపోస్తులు కట్టిన సంఘాలలోనికి. అపోస్తులు ఉండగానే మళ్ళీ వాళ్ళు ఉండగానే వాళ్ళ సంఘాలలోనికే దుర్బోధలు, వాళ్ళ సంఘాలలో ఎవడు వాక్యాన్ని కలిపి చెరిపేశారు. వీళ్ళ గురించి వాళ్ళు చేసిన పోరాటం అంతా ఇంత కాదండి. మీకు ప్రారంభంలో చెప్పాను కదా ఒక మాట, ఈరోజు ఈ వాక్యంలోనికి, ఈ సత్యవాక్యంలోనికి వచ్చినందుకు మనం చాలా ధన్యులు అన్నాను కదా. ఎందుకు తెలుసు నా మాట అన్నాను నేను? ఒకప్పుడు అపోస్తులు చేసిన పోరాటమే ఈ 2000 సంవత్సరాల తర్వాత జైశాల్ గారి ద్వారా మనం చేస్తున్నాం ఇదే పోరాటం. సేమ్ ఒకప్పుడు వాళ్ళకి ఇదే పోరాటం. వాక్యాన్ని కలిపి అసలు దేవుడిని అర్థమవనివ్వకుండా, దేవుడి కోసం ఎలా బ్రతకాలో తెలియనివ్వకుండా సంఘాలను పాడు చేసింది తొలి శతాబ్దంలో బోధ. అపోస్తుల్లో ఉండగానే వాళ్ళు దాని మీద సరైన ఫైట్ చేశారు, సరైన యుద్ధం చేశారు, సరిగ్గా వాక్యాన్ని కరెక్ట్గా విడగొట్టేశారు. ఇది సత్యం, ఇది అసత్యం అని. సేమ్ పోరాటం ఈరోజు మనకే ఉంది. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. దేవుని పిల్లలారా, ఏంటి జరుగుతున్నది, ఏంటి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు వాక్యాన్ని ఎలా కలిపి జరిపేశారంటే ఒక వచనం చూపిస్తాను మీకు. అక్కడికి వచ్చేయండి, ఇందాక తిమోతికి రాసిన ఆ 2వ పత్రిక వచ్చేయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మళ్ళా చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు విముఖుడవై ఉండుము. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. 17వ వచనం, కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హోమనయ్యును ఫిలేతును ఉన్నారు. డైరెక్ట్ పేర్లు చెప్పేసాడండి. వీళ్ళిద్దరు దొంగబాటు చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయినాడు పౌలు గారు గట్స్కే. ఎందుకు?
సంఘానికి పత్రిక రాసి ఇద్దరు పేర్లు చెప్తున్నాను, వీళ్ళిద్దరు దొంగలు అన్నాడు అంతే. ఎవరాళ్ళు ఇద్దరు? హుమనయ్యును ఫిలేతును ఉన్నారు. వారు చేస్తున్న బోధన చూడండి. వారు పునర్తానము గతించనని చెప్పుచు సత్యము విషయములో వాళ్ళు తప్పిపోయి ఆ కొందరి విశ్వాసమును చూసారా? అంటే సంఘంలో ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు విశ్వాసాన్ని చెరుపుతున్నారు. ఏం చెప్పి చెరుపుతున్నారు? మళ్ళా వాక్యాన్ని త్రిప్పి వాక్యాన్ని మార్చి మనసులు జరుపుతున్నారు. ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా, సాతాను మీ దగ్గరకు కూడా వచ్చి మీ మనసులో ఏం చేస్తుంది? చెరుపుతుంది. వీళ్ళ దగ్గరికి ఏమైనా వచ్చిందో తెలుసండి, బోధన కాస్త తిప్పిందండి. ఏం తిప్పింది? అపోస్తులంతా ఏం బోధ చేశారంటే, ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రభు మన కోసం చచ్చిపోయాడు, ప్రభు మన పాపాలను క్షమించాడు, ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేస్తాం, మనకి పునరుత్థానం ఉంది. దీ బేస్ మీదే కదండి సంఘాలు కట్టారు అపోస్తులంతా. అపోస్తులు కట్టిన ఈ సంఘంలోనికి అపోస్తులు ఉండగానే వీళ్ళిద్దరూ ఏమని స్టార్ట్ చేశారు? బోధ. పునరుత్థానం ఎప్పుడూ అయిపోయిందండి యేసు ప్రభుతో. ఇప్పుడు పునరుత్థానం ఏంటి? ఇప్పుడు మళ్ళీ తిరిగి లేవటం ఏంటి? యేసు తిరిగి లేచినట్టుగా ఎవడన్నా తిరిగి లేచేటండి మళ్ళీ అని అడుగుతున్నారు వాళ్ళ సంఘాన్ని. యేసుప్రభు లేచాడు అంటున్నారు కదా. తర్వాత ఎవరైనా లేచారా? మీ తాతగారు లేచాడా చచ్చిపోయి? మీ నాన్నమ్మగారు లేచారా? లేవలేనప్పుడు ఇంకా పునరుత్థానం ఏంటంటే ఉత్తిదేండి, అది ఎప్పుడు అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు? లెట్స్ ఎంజాయ్, తిందాం, త్రాగుదాం. పునరుత్థానం లేదు, ఏమీ లేదు. ఉన్నంతకాలం ఏం చేద్దాం? అనుభవించు రాజా. చూసారా? ఇదే బోధ ఇప్పుడు సంఘాల్లో ఉందా లేదా నాకు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు వారసులు సంఘాల్లో ఇప్పుడు ఉన్నారా లేరా? అసలు ఎవడు నోటైనా పునరుత్థానం అని బోధ కానీ, పరలోకం అని కానీ, చచ్చిపోయిన తర్వాత పాతాళం అని కానీ బోధ వస్తుందా? రాదు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నీ మీద కొమ్మరించబోతున్నాడు. ఈడికి దీవెనలు, ఈడి కొమ్మరింపులేసి ఈడిని పాతాళం పంపేంత వరకు ఆపడు బోధ. పునరుత్థానం గురించి ఎక్కడైనా జరుగుతుంది బోధ, చేస్తారు పునరుత్థానం గురించి బోధ. ఎప్పుడు? రేపు గుడ్ ఫ్రైడే కదా, ఈస్టర్ వస్తుంది. ఆ ఈస్టర్కి వేస్తారు బాగా పెద్ద పెద్ద పోస్టర్లు. ఏమని? క్రీస్తు పునరుత్థానము పొందెను. ఇక మళ్ళా ఈస్టర్ వచ్చే వరకు పునరుత్థానం గురించి ఒక్క నోట్లోనూ బోధ ఉండదు. రేపు గుడ్ ఫ్రైడేకి బోధ. ఏం బోధ? యేసు నీ కోసం చచ్చిపోయాడు, యేసు నీ పాపాల కోసం చచ్చిపోయాడు. ఏమన్నా ఆ గుడ్ ఫ్రైడే అయిపోయినాక వచ్చే శుక్రవారం ప్రార్థన ఉంటుంది గుళ్ళో, దేవుడిని మళ్ళీ దీవించబోతున్నాడు. ఇదేట్రా నాయన ఇది? సంవత్సరానికి ఒకసారి చచ్చిపోయాడని చెప్తావా? సంవత్సరానికి ఒకసారి తిరిగి లేచాడని చెప్తావా? మిగతా రోజులు లోకం దీవెనలు, ఆశీర్వాదం, డబ్బు, కార్లు, బిల్డింగ్. వీళ్ళు ఎవరు వారసులు అనుకుంటున్నారు? పునరుత్థానము గతించిందని ఆ రోజు ఉన్న హుమనయ్యను ఫిలేతును వాళ్ళ సంతానమే, వాళ్ళ పిల్లలే వీళ్ళంతా. నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటేనండి, దొంగ బోధ చేస్తున్న వాడిని పేర్లు చెప్పి మరి పత్రిక రాసేశాడు, పబ్లిక్ వాళ్ళ పేర్లు చెప్పేస్తున్నాడండి. చెప్తున్నాడా? ఈరోజు ఏంటో మనోళ్ళు కూడా ఎవరి పేరు అని చెప్తే వీళ్ళు బాధపడుతున్నారు. చాలా కోపం వస్తుంది నాకు. ఆడు దొంగ బోధ చేస్తున్నాడండి, ఆడి గురించి మనకి ఎందుకని, ఆడి పేరు చెప్పకుండా ఆడు ఫాలోవర్స్ బాధపడతారట. ఓరు నాయన, అది సైతాను, ఈడు సైతాను పిల్లలు, వాళ్ళు బాధపడితే నీకేం బాధ? చూసారండి ఎలాగైపోయారో, మెత్తగా అవుతున్నారు. చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తులు ప్రారంభ శతాబ్దంలో ఎవరికి భయపడటం లేదు. ఇగో ఈ ఫిలేత్ అనేవాడు ఉన్నాడా, ఈ హుమనయ్య అనేవాడు ఉన్నాడా, వీళ్ళిద్దరూ దొంగ బోధ చేస్తున్నారు సంఘానికి. సత్యం నుండి తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోవటమే కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారట? తప్పిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఒక అతను వెళ్ళిపోయాడండి మన దగ్గర నుంచి. మన దగ్గర ఉన్నప్పుడు యేసు దేవుడు అన్నాడు, ఇప్పుడు బయటికి వెళ్ళి అంటున్నాడు యేసు దేవుడు కాదు అంటున్నాడు. అంటలేదా? ఇప్పుడు దానికి మళ్ళీ చాలా మంది మనవాళ్ళు, ఇక్కడున్న కొంతమంది పిల్లలు అటు వెళ్ళిపోయారు. నేను ఇక్కడండి, అది కరీంనగర్ అవతల లక్షెట్టిపేట అని ఒక ఊరు ఉంటుంది. మీకు తెలుసా ఊరు పేరు? తెలంగాణలో ఒక ఊరండి ఇది, లక్షెట్టిపేట అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మనకు ఒక సంఘం ఉంది, ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. అక్కడ ఒక అతను చక్కగా మన దగ్గర వాక్యంలో ఉన్నాడు, రీసెర్చ్ సెంటర్ పెట్టాడు. అతను ఏదో బయట డినామినేషన్ నుంచి వచ్చి చక్కగా దేవుళ్ళలో ఉంటున్నాడు. నన్ను పిలిచాడు 2 సెమినార్లకి, నేను వెళ్ళాను, నాతో సెమినార్లు పెట్టాడు. చాలామంది సేవకులు, మన యూనివర్సిటీ సేవకులు పిలిపించాడు. సత్సంబంధంలో వాక్యం కడుతున్నాడు. ఏ రోజు ఏమైందో తెలియదు, బోర్డు తిప్పేసి ఇప్పుడు అంటున్నాడు యేసు దేవుడు కాదు, ఆ యూనివర్సిటీ బోధ అంత తప్పు అంటున్నాడు. ఇతను ఏమైపోయాడు? ఇప్పుడు
సత్యము నుండి తొలగిపోయి, అతను తొలగిపోవటమే కాకుండా ప్రతిరోజు నాకు పోస్టర్ పంపిస్తాడండి. ఆ పోస్టర్లో ఒక రోజు ఒకటే టైటిల్. ఏంటనుకున్నాడు? యేసు దేవుడు కాదు నరుడు, యేసు దేవుడు కాదు. ఎంతకాలం చేస్తారో ఈ బోధ అర్థం అవ్వట్లేదు. నేను ఒక రోజు పెట్టానండి, వెనకాల రిటర్న్లో మెసేజ్ పెట్టాను, నాయనా మీ గురువు గారికి ఇది తప్ప ఇంకో సబ్జెక్ట్ రాదు కదా అన్నాను. యేసు దేవుడు కాదు, ఇది తప్ప బైబిల్ బోధ రాదా ఇక మీకు? ఇది తప్ప వేరే సబ్జెక్టే ఏమండి ఎంత దారుణంగా మారిపోయారంటే వాళ్ళు. ఆదివారం ఆరాధనలోనూ అదే ప్రసంగం, రాత్రి గృహకోడికి పెట్టుకుంటే అదే ప్రసంగం, కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే అదే ప్రసంగం, పబ్లిక్ మీటింగ్ పెడితే యేసు దేవుడు కాదు. ఏంటో మరి అలా కక్ష కట్టేశారు యేసుప్రభు మీద వాళ్ళు. పోయి 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 నేను నాకు అనిపిస్తుంది, నేను భవిష్యత్తు చూస్తుంటే పోయి ఎవరి మీద కక్ష కట్టారు? యేసు దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంత దారుణం అండి అది, ఎంత దారుణమో తెలుసండి, ఎంత దారుణమో తెలుసది, ఎంత కోపం వస్తుందో తెలుసండి. దైవత్వాన్ని ప్రశ్నించవచ్చండి. మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు గన్ ఉంది, మీ పక్కన గన్మైన ఉన్న మీ ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుంది అడిగి? ఒక్కసారి కాల్చిపడేరి అన్నంత కోపం రాదు లోపల? ఎమ్మెల్యే అంటే ఎంత కోపం వస్తుందండి? వస్తుందా రాదా? జగన్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? పైగా అనకపోయినా లోపల ఎలాగుంటుంది? యేసుక్రీస్తు దేవుడా, యేసుక్రీస్తు తెల్లారలేస్తే ఇవే. నిజంగా ఆయన ఎలాగున్నాడో ఒక్కసారి అవకాశం ఇస్తే నిజంగానండి వీళ్ళు అంతు చూడాలనిపిస్తుందండి ఒక్కోసారి. అంత కోపం వచ్చేస్తుంది. సిలువలో ప్రాణం పెట్టి ఎంత ఎంత గొప్పగా ఆయన దైవత్వపు లక్షణాలు చూపించాడు. దేవుడిగా ఎన్ని శక్తులు భూమి మీద ఉండగా ఆయన కళ్ళ ముందు చూపించాడు. చరిత్రలో ఎవడైనా, ఏ భక్తుడైనా, బైబిల్ చరిత్రలో ఏ భక్తుడైనా గాలిని సముద్రాన్ని గద్దించినట్టుగా ఉంటుందా? ఎక్కడైనా ఉందా? ఒకవేళ ప్రకృతిని ఆపాలంటే ఏం చేశారు చెప్పండి? భక్తులు ఆపారు, కానీ ఏం చేశారు? ప్రార్థించేవారు. దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తే కానీ ప్రకృతి మాట వినలేదు. యేసుప్రభు అలాగే ఏమంటే తండ్రి గారు మరి కొంచెం దీన్ని ఆపాలనుకుంటున్నాను, మీరు కొంచెం నాకు ఏమైనా సాయం చేయండి అన్నాడా? సృష్టికర్త ఈజ్ క్రియేటర్. చేశాడు గాలిని, చేశాడు నీటిని. ఆగండి అనగానే కుక్క పిల్ల నిమ్మలమైనట్టుగా సముద్రం నిమ్మలమైందంట. అక్కడ కూడా లైట్లు ఎలగలేదండి వీళ్ళకి ఈయన దేవుడని. సరే లైట్లు ఎలగట్లేదు చూసారు. నేను మాట చెప్పానండి, ఇప్పుడు మీరు బయటికి పోయి మీరు ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు అన్నారు. ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడు, దేవుని నరుడు, దేవుని కుమారుడు, దేవుని నరుడు అంటే ఇప్పుడు సువార్తలు చదివి నరుడు దేవుని కుమారుడు, నరుడు దేవుని కుమారుడు అంటున్నారు. ఒరే మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు కొంతకాలానికి ఎబ్రి పత్రిక చదువుతారు. ఎబ్రి పత్రికలు చదివేసరికి అక్కడ ఎబ్రి పత్రికలో యేసుప్రభు గురించి ఏముంటుందంటే, మన ప్రధాన యాజకుడు అని ఉంటుంది. అప్పుడేం చేస్తారని ఇంకో బాధ వస్తుంది. యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు నరుని కుమారుడు కాదు, యేసుప్రభు ప్రధాన యాజకుడు, కొత్త టెంట్ వేసామంటాడు ఇంకొకటి వచ్చి. అందుకు వెళ్ళిపోతారు మళ్ళీ. బుర్రలు పనిచేయటం లేదు మీకు, బుర్రలు ఏమి ఎలకటం లేదు. ఏమంటే ఇప్పుడు రవాణా ఉన్నాడండి, ఈయన గురించి చెప్తాను. ఇప్పుడు ఈయన ఎన్ని క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాడో చెప్తాను. ఇప్పుడు ఈయన ఒకప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి కొడుకు, అవునా? చిన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్నకి ఎవరైనా కొడుకు అన్నాడు గనక, ఈయన రవి వీళ్ళ అమ్మ నాన్నలో వీళ్ళ కొడుకు గనక, నేను కొడుకు ఫిక్స్ అయిపోతాను, ఇంకే పోస్ట్ ఇచ్చిన ఒప్పుకోనట్టు కుదురుతుందా? కొడుకు పెద్దోడు అయిన తర్వాత పెళ్లి చేస్తే ఇప్పుడు భర్త అయ్యాడు, భర్త పోస్ట్ వచ్చింది. లేదు నువ్వు కొడుకే, భర్తగా నేను ఒప్పుకోను. ఎలాగుంది ఇది? తర్వాత ఈయన తండ్రి అయ్యాడు, నువ్వు కొడుకువే, తండ్రి అంటే ఒప్పుకోను. ఎలాగుంది ఇది? బుర్రలో గుజ్జులేదని అర్థం. కొంచెం కేమా తెచ్చుకుని తినాలా, మెదడుకేమా, అంతే కదండి. ఇప్పుడు యేసుప్రభు దేవుడు, దేవుని కుమారుడు, యాజకుడు, దేవుడు అన్నీ ఉన్నప్పుడు నేను ఒకటే పట్టుకుంటానంటే ఎలాగుంటుంది? ఈయన కొడుకే, ఎవరు కాదన్నారు? ఈయన భర్తే, ఎవరు కాదన్నారు? అంతే కదండి. ఈయన మరల తండ్రే, ఎవరు కాదన్నారు? ఇంకోటి ఏంటనుకుంటారు, కొంతకాలం అయితే తాతే, అవునా కదా? పోస్టులు మారుతున్నప్పుడు మారతాయి. ఇప్పుడు యేసుప్రభు పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు, భూమి మీదకి వచ్చి నరావతారం ఎత్తాడు కనుక నరుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడే. ఇది ఎలాగుంది? ఇది మెదడులో ఏమన్నా మోకాల్లో జారిపోయినేమనిపిస్తుంది. దేవుని పిల్లరా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కాలంలో వాళ్ళు ఎలా మారిపోయారంటే, యేసు పునరుత్థానం యేసుతోనే అయిపోయింది. పునరుత్థానం ఏమైంది? గతించిపోయింది. అంటే యేసుతో అయిపోయింది. అది ఇప్పుడు మన ఎవరికి ఏం లేదు, పునరుత్థానం లేదు. వీళ్ళకి ఎలాగొచ్చింది బోధ సంఘంలో కంటే? జాగ్రత్తగా వినండి. వీళ్ళకి ఎలాగొచ్చింది బోధ? సూపర్ లైట్లు వెలుగుతాయి, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. యేసుకు ముందు పరిసయ్యులు, సద్దుకాయలు అని 2 తెగలు ఉంటాయి, తెలుసు కదా? ఈ సద్దుకాయలు పునరుత్థానాన్ని నమ్మరు. నమ్ముతారా?
నమ్మరు. వీళ్ళు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఈ సద్దుకాయల బోధ ప్రభావం వీళ్ళ మీద పడింది. యేసులోకి వచ్చిన తర్వాత కూడా రైట్. ఇప్పుడు యేసు దేవుడు కాదంటున్నా వీళ్ళ మీద ఏ బోధ పడిందో తెలుసా? ప్రభావం. ముస్లిం సోదరుల్లో కొంతమంది యేసు కేవలం నరుడు మాత్రమే, ప్రవక్త మాత్రమే, దేవుడు కాదు అంటారు. వాళ్ళ పుస్తకాలు చదివి వీళ్ళు ఇలాగైపోయారు. ఆ రోజు సద్దుకాయల బోధ ప్రభావం పడి సంఘంలోకి వచ్చిన ఈ యుమనయ్యను ఫిలేతును వీళ్ళు ఎలా మారిపోయారంటే పునరుత్థానం ఏమైపోయింది? గతించింది. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసండి? ఈ భయంకరమైన బోధలు మన చుట్టే తిరుగుతున్నప్పుడు సత్యవాక్యంలో మనం నిలబడటం ప్రాముఖ్యం. నిలబడటం కాదు, అపోస్తులు వీరోచిత పోరాటం చేసినట్టుగా ఈరోజు సత్యం పక్షాన మనం అందరం ఏం చేయాలో తెలుసా? పోరాటం చేయాలి, గట్టిగా నిలబడాలి, నిలబడవలసిందే. ఈ హుమనయ్యును ఫిలోతును పునరుత్థానం గతించనని ఆల్మోస్ట్ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ పాడు చేస్తున్నారట. ఈ బోధ కొరింథీ కూడా వచ్చింది. ఒకసారి కొరింథీ పట్టణానికి రండి. ఇదే బోధ, పునరుత్థానం లేదన్న బోధ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక రండి, 15వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము. ఇదేటండి ఇది? చూడండి ఎలాగుందో. ప్రభువు నమ్మారట, సంఘంలోకి వచ్చారట, దేని మాత్రం నమ్మరట? పునరుత్థానాన్ని నమ్మరు. ఏమండి, క్రైస్తవ్యంలో ఉన్న ఇప్పటికీ చాలా మంది అండి ప్రభు దగ్గరికి పునరుత్థానం కోసం వచ్చారా? యేసుప్రభు మా కోసం ప్రాణం పెట్టాడు, రెండో రాకడలో వస్తున్నాడు, నా పాపాలు కడిగేశాడు, నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అని నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ మంది ఉన్నారా? ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ. ఉద్యోగం ఇస్తాడు యేసుప్రభు, రోగాలు తీస్తాడు యేసుప్రభు, సమస్యలు తీస్తాడు యేసుప్రభు. ఇందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఇదే తలపోటు ప్రారంభ శతాబ్దంలో ఉంది. మీలో కొందరు పునరుత్థానము లేదని ఎట్లు చెబుతున్నారు? మీరు 19వ వచనం చాలాసార్లు చదువుకుంటారు. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడలా మనుషులందరికంటే మనం ఏమైపోతాం? ఎందుకు చెప్పాడు ఆ మాట? అంటే ప్రజలు యేసుప్రభుని దేనికోసం నమ్ముతున్నారు? ఈ జీవితకాలమే కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళకి ఇష్టమైన ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రభు దగ్గరకు వస్తుంటే, ఒరే బాబు ఇది నమ్మకం కాదు, ఇది విశ్వాసం కాదు, ఇలా ప్రభుని మనం నమ్మటం తప్పు, ఈ జీవితకాలం మట్టుకే యేసుప్రభు దగ్గరికి రావటం నేరం, ఆయన మృతుల్లోంచి పునరుత్థానం అయ్యాడు, నువ్వు బ్రతకడానికి యేసుప్రభు దగ్గరికి రావాలి. ఇదేంట్రా బోధ? మేము కట్టిన సంఘాల్లోకి ఇలాంటి దుర్బోధలు తెచ్చేశారు. ఎందుకు మీరు బోధన మార్చేశారు? ఎందుకు మీరు బోధన కలిపేస్తున్నారు? సద్దుకాయల బోధన ఎందుకు మార్చేశారు? సద్దుకాయల బోధన క్రైస్తవ్యంలోకి ఎందుకు తెచ్చారు? పునరుత్థానం లేదని సద్దుకాయలు చేస్తారు బోధ, అది క్రైస్తవ్యంలోకి ఎందుకు తెచ్చారు? మీరు బోధన ఎందుకు కలిపేస్తున్నారు? అది సద్దుకాయల బోధ, అది మీరు ఎందుకు తెచ్చారు ఇక్కడికి? మీరు యేసుప్రభుని ఒక సందర్భంలో ఈ సద్దుకాయలు ప్రశ్నిస్తారు, మీ అందరికీ తెలుసు కదా. ఈయన తెల్లవారులు వేస్తే పునరుత్థానం, పునరుత్థానం, పరలోక రాజ్యం, పునరుత్థానం, పరలోక రాజ్యం, ఆత్మ పరలోకం, ఆత్మ పరలోకం, యేసుక్రీస్తుల వారి బోధ ఇది. ఈ బోధ నచ్చక ఈయన వచ్చి మా బోధన కొట్టేస్తున్నాడు. ఎవరి బోధనే? సద్దుకాయల బోధన కొట్టేస్తున్నారు. సద్దుకాయల బోధన కొట్టేస్తున్నాడు అన్న కోపంతో ఒకరోజు సద్దుకాయలు యేసుప్రభు రెండు వేశారు. వేసేసి, యేసుప్రభు మాకు డౌట్ ఎందుకు? నేర్చుకోవడానికి కాదు, దేనికి? తప్పు పట్టడానికి. ఏంటయ్యా డౌట్ అంటే ఏమన్నారు? నువ్వు మృతుల పునరుత్థానం ఉందంటున్నావు కదా, నిజమే, కొద్దిసేపు మేము కూడా నమ్ముతాం, నీ బోధ మేము నమ్ముతాం. ఇప్పుడు అయితే మాకు డౌట్, మాకు ప్రశ్న. ఏంటయ్యా? ఒక ఆవిడ ఉంది, స్త్రీ, ఒక అతను పెళ్లి చేసుకుంది, పిల్లలు పుట్టలేదు, భర్త చచ్చిపోయాడు. మోషే ధర్మశాస్త్రం మనకి ఏం చెప్పింది? అతనికి పిల్లలు లేరు కనుక అతని సహోదరుడు అతనికి సంతానం కలగజేయాలని చెప్పింది. కనుక ఈ ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆవిడ తన సహోదరుడికి భార్య అయింది. ఆ తర్వాత అతను పిల్లలు ఇవ్వలేదు, అతను చచ్చిపోయాడు. ఇలా సుమారు 7 మందిని పెళ్లి చేసుకుంది, 7 మంది చచ్చిపోయారు, చివరికి ఆవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వేమని బోధ చేస్తున్నావు? మృతులకు పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు అంటున్నావు కదా. ఇప్పుడు ఆవిడే బ్రతుకుతుంది, ఈ చచ్చిపోయిన 7 భర్తలు బ్రతుకుతారు. చచ్చిపోయిన తర్వాత ఈ 7లో ఈవిడ ఎవరికి భార్య అవుతుంది? చూసారు ఎలాగుంది ప్రశ్న? మనమైతే ఏమంటాం? ఇదేంటండి బాబు మేము చెప్పేసాం కానీ ఇంతకాలం మరలా ఇది ఏదో సమస్యగానే ఉంది, బోధ మార్చేస్తే పోలే, అదేనా? పునరుత్థానం దాన్ని బోధ మార్చేస్తే బాగాలేదు. ఇదేదో మరి ఆవిడకి వెళ్ళిన తర్వాత 7 కొట్టుకుంటారు కదా, ఈ నా భార్య నా భార్య నా భార్య అని. ఇప్పుడు ఒకడే, వాళ్ళు ఎంతమంది?
మరి ఇది పెద్ద సమస్య కింద ఉంది, బోధ మార్చేద్దామని మార్చేశాడు యేసుప్రభు. బుద్ధి బుర్రా లేదు, మీకు లైట్లు వెలగటం లేదురా, బైబిల్ చదువుకున్నారు కానీ అన్నాడు. ఏంటి లైట్లు వెలగట్లేదు? పునర్తానం ఉందని దేవుడు పాత నిబంధనలోంచి చెప్పుకుంటా వస్తున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బ్రతుకున్నారా, చచ్చిపోయారా? భూమి మీద లేరేమో, సజీవులుగా ఉన్నారు, వాళ్ళకి దేవుడు నేను చెప్పుకుంటున్నాడు. కనుక దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మీరు వేసిన కుళ్ళు ప్రశ్న నాకు అర్థమైందిరా, ఆన్సర్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. ఏంటి ఆన్సర్ అంటే, భూమి మీద పెట్టిన ఈ దుకాణాలన్నీ మరలా పరలోకంలో పెట్టడానికి కుదరదు. ఏ దుకాణాలు? పెళ్ళిళ్ళు, భార్యలు, ఏమండి మరి రిసెప్షన్లు, ఈ దుకాణాలన్నీ ఇక్కడితోనే క్లోజ్ అయిపోతాయి. ఎక్కడ? భూమి మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవిడ నా భార్య, ఆయన నా భర్త, ఈ నాటకాలు ఏం కుదరవు. అక్కడ పరలోకంలో ఉన్న దూతల వలె ఉంటారు. అందరు దేవునికి కుమారులు, కుమార్తెలు, అంతే, అందరూ దేవుని కుమారులే. అక్కడ ఈ బావ, అక్క, తమ్ముడు, అన్న ఇవన్నీ ఇక్కడే పోతాయి నాయన. ఎక్కడ? శరీరంతో ఉండగానే అక్క, శరీరంతో ఉండగానే తమ్ముడు, శరీరం ఉండగానే మావారు, మీవారు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వాడైనా ఎవరు వారు? దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారులు, దేవుని పిల్లలుగా మారిపోతాం. అక్కడ ఈ బంధాలేవి ఉండవు. కనుక మీకు లైట్లు వెళ్ళక తప్పుడు బోధలో ఉన్నారు, ఇదిరా బోధ అన్నాడు. సద్దుకాయలను సరి చేశాడు. సద్దుకాయలను సరి చేసిన తర్వాత కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏమైనా బోధ ప్రారంభించారు? మృతులకు పునరుత్థానము లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, అపోస్తులులకి ఆత్మలను రక్షించటం ఎంత ముఖ్యమో, ఇప్పుడు రెండో బాధ్యత ఏంటి చెప్పండి అపోస్తులులకి? ఇప్పుడు సత్యవాక్యాన్ని సరిగా ఏం చేయాలి? విభజించాలి. ఇదిగో వీళ్ళు చేస్తున్న దొంగ బాధ, వీళ్ళు చేస్తున్న దొంగ బాధ, వీళ్ళు చేస్తున్న దొంగ బాధ. మేము చెప్తున్నది సత్యం, మేము చెప్పిందే యేసుప్రభు చెప్పిన బోధ. అపోస్తులు ఏం పోరాటం చేశారో తెలుసండి. మీకు ఇంకోటి జ్ఞాపకం చేస్తాను. ఆ రోజు మీరు రోమపత్రిక కానీ గలతీ పత్రిక కానీ మీరు పత్రికలు చదవండి. ఆ రోజు సంఘంలో ప్రాబ్లం ఏంటో తెలుసండి అపోస్తులకి. ఇటు అనుజనులు సంఘంలోకి వచ్చారు, తర్వాత ఇటు యూదులు సంఘంలోకి వచ్చారు, ఇశ్రాయేలు సంఘంలోకి వచ్చారు. ఈ యూదులు ఇశ్రాయేలు ఏం పాటించి వచ్చారు? సున్నతి చేయించుకున్నారు, పండగలు చేశారు. ఈ బ్యాచ్ సంఘంలోకి వచ్చింది. అనుజనులు అంటే వీళ్ళు బలులు ఇచ్చారు, రక్తదార్పణలు చేశారు, విగ్రహారాధన చేశారు. వీళ్ళు సంఘంలోకి వచ్చారు. వీళ్ళిద్దరికీ ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక కొత్త చట్టం వచ్చింది, కొత్త నిబంధన. కొత్త నిబంధన చట్టం వచ్చిన వీళ్ళేమో యూదులు ఏమంటున్నారు? సున్నతి చేయించుకుంటే కానీ పరలోకం వెళ్ళమని అంటున్నాడు ఒకడొచ్చి. ఎందుకంటే వీడు సున్నతి అలవాడైపోయింది అక్కడ ఉండగా. ఇందులోకి వచ్చిన అనుజుడు అన్నాడు, మీరు ఏమైనా చెప్పండి, యేసుప్రభుకి బలిస్తే కానీ పరలోకం లేదని అంటాడు వీడు. చూసారు తలపోటు ఎలాగుంది అపోస్తులకి. ఇప్పుడు వీడు సున్నతిని కట్ చేయాలా? ఇక్కడ ఉన్న వీళ్ళ బలులను కట్ చేసి కొత్త బోధ చేయాలి. కొత్తవి ఏమంటే సత్యంలో నిలబెట్టడానికి వాళ్ళు ఎన్ని పోట్లు పడ్డారు తెలుసండి. బైబిల్ చదువుతున్నప్పుడు అండి నిజంగా వాళ్ళు చేసిన సేవా విధానం నన్నైతే చాలా ఇన్స్పైర్ చేస్తుందండి. బాబు ఏంటి ఇంత కష్టపడగలవా? ఇన్ని రకాల బోధలు సంఘం మీదకి వస్తున్నా వాళ్ళు ఒక్కరిగా నిలబడి అపోస్తులుడు సంఘాన్ని సత్యంలో నిలబెట్టిన విధానం. ఈరోజు మనం ఒక్కరం కదండి, మన తండ్రి గారి దయ వలన వందల వేల మంది ఉన్నాం సత్యవాక్యంలో ఈరోజు మనం. కానీ ఆ రోజు ఎంతమంది చెప్పండి? వాళ్ళు ఈ 12 మందే సత్యాన్ని స్థాపించాలి. ఈ 12 మంది యేసుప్రభు చెప్పినట్టుగా చెప్పాలి. ఈ 12 మంది సేవ చేసుకుంటూ సంఘాలు కట్టుకెళ్తుంటే ఇందులోకి సైతాన్ని మళ్ళీ దొంగ బోధనలు తెచ్చేస్తుంది. పునరుత్థానం లేదంటుంది, సున్నతి చేయించుకోవాలంటుంది, బలులు ఇవ్వాలంటుంది, పండగలు చేయాలంటుంది. గలతీ పత్రిక అంతా అదే కదా, పండగలు చేయాలంటున్నారు వాళ్ళు ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా. వీళ్ళు మనవాళ్ళు మొదలెట్టారు కదా. రేపు ఉంది ఏం ఫ్రైడే? బైబిల్ ఎక్కడైనా ఉంటుందండి? ఉండదు. ఈస్టర్ ఎక్కడైనా ఉంటుందా? మన వెళ్ళిపోయింది ఏదో ఆదివారం ఒకటి, అది మట్ల ఆదివారం. ఏ పట్టుకుని తిరిగారు వీళ్ళు రోడ్ల మీద? ఎందుకు పట్టుకుని తిరిగారు? ఏమన్నా మట్ల ఆదివారం అని ఏం పట్టుకుని తిరిగారు? ఈత మట్టలు అట్టుకెళ్ళారు. బైబిల్లో ఏ మాటలు పట్టుకున్నారు చెప్పండి? మీకు తెలుసు అసలు బైబిల్లో వీళ్ళు మాట్లాడుకున్నారు? ఏ మాట్లాడుకున్నారు? ఖర్జూరపు మట్టలు అవి. ఇప్పుడు మన వాళ్ళకి ఎక్కడైనా ఖర్జూర మట్టలు దొరుకుతాయా ఇండియాలో? ఈ ఖర్జూరం మట్టలు కావాలంటే మరి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? అరబ్ కంట్రీస్కి. అక్కడ ఉంటాయి చెట్లు, అక్కడి నుంచి తెచ్చి చేయాలి ఈ పండగ చేస్తే. మట్లాది వారం నువ్వు ఈత కొమ్మలోనూ నాటకాలు ఇవి మరీ దారుణం. మనం కొబ్బరాకులు అడుగుని తిరుగుతున్నాడు ఒకడు. ఆడ ఈతాకులు కూడా దొరకలేదు అనమాట. ఏమన్నా అంతా ఓకే, పోనీ నీకు ఖర్జూరం మట్టలు దొరకలేదు కనుక ఈతాకులు పట్టుకుంటావు. ఇప్పుడు మరి అక్కడ యేసుప్రభు గాడిదని ఎక్కాడు, నువ్వేం పట్టుకొస్తావు ఇప్పుడు? గాడిద ఉందా? ఏదో కుక్కవో గుర్రమో లేకపోతే ఏదో ట్రాక్టర్ పెట్టేస్తావా?
ఎవడు చెప్పాడు ఇవన్నీ చేయమని? చెప్పండి, ఎవడు చెప్పాడు? మట్లాదివారం చేయమని బైబిల్ దేవుడు చెప్పాడా? ఈస్టర్ చేయమన్నాడా? గుడ్ ఫ్రైడే చేయమన్నాడా? పండగలు ఏమండి అసలు క్రైస్తవుడికి? ప్రభునందు ఆనందించుడి. గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి కాదు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ప్రతిరోజు ప్రభులో ఆనందించండి. ఇది కూడా మన వాక్యం ఎంత ఆనందిస్తున్నాం. ఈరోజు ఈస్టరా కాదు, గుడ్ ఫ్రైడేనా కాదు, ఏమీ లేకపోయినా ప్రభు వాక్యం దగ్గర కూర్చొని మనం ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఇలా ప్రతిరోజు చెయ్యండి ఆయన పండగ అంటే. ఏమండి వీళ్ళు 3-4 పండగలు పెట్టుకుని ఆనందిస్తున్నారు అన్నాం అనుకోండి, ఆ క్రైస్తవ్యం అంతా చేస్తుంది కదండి అంటే. క్రైస్తవ్యం అంతా చేస్తే ఏమీ అనకూడదా? మీకు మాట చెప్పనండి, అపోస్తులుడు వీరులని ఎందుకంటున్నాడు తెలుసా? ఇందాక మీరు చదువుకున్న ఒక మాట ఉన్నది తిమోతి పత్రికలో, కొరింథీ పత్రికలో, వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె మేము ఉండక. అంటే వీళ్ళు 12 మందే, కానీ కలిపి చెరిపడం ఎంతమంది అక్కడ? అనేకులు చేస్తున్నారు కదా, వీళ్ళు అందులో కలిసిపోయారా? నో, మేము యేసు చెప్పింది, యేసు చెప్పమన్నది తప్ప 100 మంది 1000 మంది అది చేస్తున్నా యేసు చెప్పనప్పుడు అది తప్పే. మేము 12 మంది చాలు. అందుకే అక్కడ ఏమంటాడు? మేము 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 అందుకే పౌలు గారండి, పేతురు గారు ఈ పరిస్థితులు ముందే గమనించి సంఘం కట్టినప్పుడు అపోస్తలుల కార్యాలు 2:42లో బోధ విషయంలో ఒక పదం ప్రయోగిస్తాడు అక్కడ. ఏమని? వీరు అపోస్తులుల బోధ యందును అని ఉంటుంది అక్కడ. ఏ బోధలో ఉండాలట? అపోస్తుల బోధ మాత్రం ఎందుకు వినాలి? యేసు చెప్పిన బోధ ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అపోస్తులు మాత్రమే. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. అంటే అపోస్తులుడికి సత్యవాక్యం పక్షాన ఆ రోజు ఏమి ఎదురవుతుంది? పోరాటం. సంఘాలలో గలిబిలి, ఒకటి పునరుత్థానం లేదంటున్నాడు, ఒకటి పండగలు చేయాలంటున్నాడు. ఇలాంటి సందర్భంలో పత్రికలు రాస్తూ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? తిమోతి సత్యవాక్యమును సరిగా నువ్వేం చేయాలా? విభజించు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాను, మనకి ఎలా కలిపేస్తున్నారు చెప్పాలి కదా. వాళ్ళు చెప్పాను, వాళ్ళ సంఘాల్లో ఏం జరుగుతుందో చెప్పాను. ఇప్పుడు మన సంఘాల్లో ఏం జరుగుతుందో చెప్పాలా? క్రైస్తవులుగా మన దగ్గర కూడా కలిపేశారు. ఎలా కలిపేశారంటే, జనవరి 1వ తారీఖు వాగ్దానాలు ఇస్తారండి. ఏముంటాయి చెప్పండి అట్ల మీద? నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, అన్ని దీవెనలు ఆశీర్వాదాలు, దీవెనలు ఆశీర్వాదాలు, దీవెనలు ఆశీర్వాదాలు. నువ్వు అడుగు పట్టిన నేలల్లా నీదేనట. వీడు పొరపాటు ఆ వాగ్దానం వచ్చిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళాడు అనుకోండి, పాకిస్తాన్లో అడుగుపెట్టాడు, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ దేశం నాదే అన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి అసలే బాంబులు పెట్టుకుని ఉంటారు వాళ్ళు. అంతేనా? ఎవరిది ఆ వాగ్దానం? ఎవరు చెప్పండి? ఇట్లా ఈరోజు సంఘంలో కూర్చున్న క్రైస్తవుడు ఆ వాగ్దానం నీ సంతానాన్ని ఇసుకరేణువుల వల్ల చేస్తారంటాడు. అప్పటికి నీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోద్ది. ఎక్కడ అవుతారండి ఇసుకరేణువుల సంతానం? మన సంతానం. ఎవరికి ఇచ్చిన వాగ్దానం అది? అబ్రహాంకి ఇచ్చింది. మీరు ఆశ్చర్యపోతారండి. నేను నిజంగా రియల్గా చూసింది కూడా చెప్తాను, ప్రతి చోట చెప్తారండి, ఇది మీకు కూడా చెప్తాను. ఈ మధ్యగా మొన్న జనవరి వెళ్ళిపోయింది కదండి, జనవరిలో కుటుంబ వాగ్దానాలు తీసుకుందండి. 4 ఉంటే 4 ఇస్తారట. భర్త తీసుకున్నాడు, భార్య తీసుకుంది, కుమారుడు కుమార్తె. ఈ పాపకి 7 సంవత్సరాలు అండి. 2 రోజులు 4వ అధ్యాయం 20 వచనంలో ఉన్న వాగ్దానం వచ్చేసింది. పాపకి వాగ్దానం వచ్చింది. ఇలా వాగ్దానం రాగానే చూసుకుంది ఇలాగా. 2 రాజులు 4:16 పైన హెడ్డింగ్ కింద ఏముందో తెలుసండి? మరుసటి ఆట ఈ ఋతువున నీ కౌగిట ఒక మగబిడ్డ ఉంటాడని వచ్చింది. ఏది అంత చెప్పండి అక్కడ? ఈ పిల్లకి ఏం అర్థం అవ్వలేదు. చదువుకున్న పిల్ల స్కూల్కి వెళ్తుంది. ఇదేట మమ్మీ ఇలాగ ఏదో వచ్చింది మమ్మీ అని మమ్మీ దగ్గర పట్టుకెళ్ళింది. వద్దుదే అది బాగలేదు, అందులో చేసి ఇంకోటి తీసుకుంటుంది ఇవిడ. చూసారా? వద్దు మా నీకు సెట్ అవుదామా, ఇంకోటి తీసుకో, అది అందులో పడేసి ఇంకోటి తీసుకో. దేవుడిస్తే నీకు ఇష్టం వచ్చింది ఇస్తాడా? అది ఎవరికి చెప్పారో తెలుసండి? అది ఎలీషా గారు ఒక మంచి ప్రవక్త కదండి. షూనేమిరాలని ఒక స్త్రీ ఉంటుంది. పాపం ఆయన అప్పుడు అటు ఎక్కడెక్కడ సేవకి వెళ్ళినా సరే ఆవిడ ఇంట్లో పెట్టుకుంటుందండి. ఈరోజు సేవకులను పెట్టుకుంటారు, మమ్మల్ని పెట్టుకుంటారు కొంతమంది ఇళ్లలో, వాళ్ళు ప్రేమ సేవకులు అంటే. అలాగే ఒక కుటుంబం ఉంది అప్పుడు, షూనేమిరాలు. మీరు ఎక్కడ ఈ ఊర్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికి వచ్చినా మీరు మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి, నిజంగానండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు భోజనం పెడుతుంది ఆవిడ. భోజనం పెడుతుంది, కానీ భోజనం తిన్న తర్వాత కాస్త అలసట తీర్చుకుందామంటే ఆ ఇల్లు సరిపోవట్లేదు వాళ్ళది. అప్పుడు భర్తతో మాట్లాడి ఏమండి మనకి మరి సేవకుడు వస్తున్నాడు, ఎలీషా గారు భోజనం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఆయన ఒక రోజు బస్ చేయడానికి కూడా మన ఇల్లు సరిపోవటం లేదు, కనుక మీరు పైన ఒక గది కట్టాలి ఆయనకి. ఎవరికి? ఎలీషా గారికి. పైన గది కట్టించట. ఏమండి అందులో పెట్టిన వస్తువుల గురించి కూడా రాయించాడండి దేవుడు.
ఓ మంచం వేయించిందట, ఏమండి ఒక దీపపు స్తంభం పెట్టిందట, ఏమండి నీళ్ళ బుడ్డట, ఏమండి వస్తువులు కూడా రాసాడండి. అంటే ఆవిడ ఆ అరేంజ్మెంట్లో ఏం రాసిందో కూడా రాసాడండి. అంటే నిజంగా నాకు అనిపించిందండి, ఆవిడ ఇల్లు, షూనేమీరాలి ఇల్లు దేవుడి లెక్కలోకి ఎక్కిపోయిందండి. నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇల్లు ఎక్కిందా దేవుడి లెక్కల్లోకి? మీ ఇంట్లో మీరే పడుకొని మీరే తిని మీరే నాటకాలు ఆడుతున్నారు అనుకోండి, ఆ ఇల్లు ఎందుకు చూస్తాడు దేవుడు? కనీసం ఎప్పుడైనా కనీసం ఒక్క సేవకుడైనా అక్కడికి వచ్చి భోజనం చేస్తే, కనీసం ఒక్క సెమినార్ అయినా మీ ఇంటి దగ్గర మీ ఇంటి పైన జరిగితే, అమ్మ ఇల్లు చూశాడు దేవుడు? చూస్తాడు. షూనేమీరాలు ఇల్లు చూశాడండి. కొత్త నిబంధనలో అకులా ప్రిస్కిల్లా ఇల్లు చూశాడా? చూశాడు. వాళ్ళ గురించి ఏం రాశాడంటే, వారు ఎంటనున్న సంఘం అని రాస్తాడు రోమపత్రిక రాస్తూ. వాళ్ళ ఇల్లు చూశాడు. మన ఇల్లు చూడ్డం. ఎందుకు చూడ్డం? మన ఇంట్లో మనం తప్ప ఆయనకి కానీ ఆ సేవకు కానీ సేవకులకు కానీ అబ్బాబ్బా ఎంట్రీయే లేదు నీకు అసలు. మేము తప్ప మా ఇంట్లోకి ఎవడు రావడానికి. ఏంటోనండి ఈ ఇల్లు లేటో అర్థమవుతుంది నాకు. ఈ ఇల్లు లేటు అని ఏమండి, ప్రతీది కూడా బైబిల్లో కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, వారు తమ కొనినది తమది కానట్టును ఉండాలట. వస్తువు మనం కొన్నది ఎవరిదంట? మనది కాదు. ఎవరిది? దేవుడిదే. ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఎవరిది అది? దేవుడిదే. దేవుడు పనికి ఉపయోగపడాలి. ఇల్లు మంచోళ్ళు. ఆ ఇల్లును కూడా చూశాడు. ఆ ఇంట్లో ఏ వస్తువులు పెట్టిందో చూశాడు. ఇప్పుడు ఈ షూనేమీరాల మీద ప్రేమ అండి ఎలీషా గారికి. ఏంటి ఇప్పుడు ఎంత భక్తి చూపిస్తుంది పాపం దేవుడి మీద, నా మీద. అమ్మా నీ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను, నీకేం కావాలో కోరుకోమ్మా. రాజుతో ఏమైనా మాట్లాడి మీ ఇంటికి ఏమైనా రోడ్డు వేయించమంటావా? అదే కదా, ప్రవక్త కదండి. రాజు గడగడలాడిపోతాడు ప్రవక్త వచ్చేసరికి. రాజుగారు మీ ఊర్లో ఉన్న రాజుగారితో ఏమైనా చెప్పి మీకు ఏమైనా ఫేవర్ చేయించమంటావా? చెప్పి నన్ను మీ రాజుగారితో చెప్తానంటున్నాడు. అయ్యా నాకు ఏమి వద్దు, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేరు, పిల్లలు లేరు అనేసరికి, అయ్యో పిల్లలు లేరా, నీకు ఒక వరం ఇస్తున్నాను. ఏంటి? మరుసటి ఆట వస్తాను నేను మరలా ఇక్కడికి వచ్చేసరికి ఈ ఋతువున నీ కౌగిట ఒక మగబిడ్డ ఉంటాడు, కుమారుడు ఉంటాడు. ఇది ఎవరికి ఇచ్చాడు? ఎలీషా గారు షూనేమీరాలకి ఇచ్చాడు. పాస్టర్ గారు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు 7 సంవత్సరాలు పిల్లకిచ్చాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు దీన్ని ఏమనాలి? కలిపి చెరిపేయటం. అంతేనా? అబ్రహాం గారు ఇచ్చింది మనకిచ్చి, ఇశ్రాయేలుకి ఇచ్చింది మనకిచ్చి. ఆశీర్వాదాల గురించి ఒక పాఠం చెప్పానండి నేను, 3 hours చెప్పాను. ఆడి జీవితంలో ఆశీర్వాదం అంటే పరిగెడతాడు. ఇక అలా రాశానొట్టి, బాబోయ్ మాకు ఆశీర్వాదాలు వద్దు అనాలి. అలాగ అనిపించాడు ఇశ్రాయేలుని ఆ రోజు దేవుడు. తెలుసా, ఒరే ఆశీర్వాదం కావాలి నీకు, నీ పిండి పిసికి తొట్టే, తర్వాత నీ నూనె బుడ్డి, తర్వాత నువ్వు పట్టణంలో దీవించబడాలా, పొలంలో దీవించబడాలా, నువ్వు అప్పిచ్చువాడుగా ఉండాలి, అప్పు చేయకూడదు, ఇవన్నీ నీకు కావాలా అన్నట్టు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చుకుంటే వెళ్తాడు. ఎక్కడ? మొదటి అధ్యాయం అండి అది, 28వ అధ్యాయం మొదటి నుంచి ఉంటాయి ద్వితీయోపదేశకాండంలో. 14 వచనాలు అంటే ఆశీర్వాదాలు ఉంటాయండి. 15వ వచనం కానీ స్టార్ట్ చేస్తాడు. ఏమన్నా తెలుసా? నేను పైన చెప్పిన ఆజ్ఞలన్నీ నువ్వు గనక పాటించావో పైన ఆశీర్వాదాలను వస్తాయి, పాటించలేదా స్టార్ట్ చేసుకోన్నాడు. ఇక 15వ వచనం నుంచి అంటే 68వ వచనం అంటే 64 ఏమంటే 68 వచనాలు ఉంటాయి అక్కడ. ఈ 68 వచనాలు కూడా ఏంటో తెలిసింది అక్కడ? శాపాలు, క్షయజ్వరం, రోగం. ఏమంటే నువ్వు మొత్తం అప్పిచ్చు, అసలు నీకు ఉన్నదంతా సర్వనాశనం, నీ పంటను మిడతలు తినేస్తాయి, నీకు రోగాలు వస్తాయి, నువ్వు చచ్చిపోతావు. ఎలాగున్నాయి ఇవి? నేనేం చెప్పానంటే కౌంటరు, 28వ అధ్యాయంలో 14 వచనాలు రాసుకున్న ఆశీర్వాదాలు మరి 15వ వచనం నుంచి ఉన్న శాప వచనాలు ఎందుకు వదిలేశారు? అందులో 4 మిక్స్ చేయండి. ఎందులో? అంతే కదా. మరలా ఎప్పుడైనా ఆశీర్వాదాలు వాగ్దానాలు కావాలంటాడండి, 4 మిక్స్ చేస్తే అందులో పొరపాటున ఒకటి వచ్చింది, నీకు నీ కుటుంబానికి క్షయరోగంతో మొత్తబోతున్నాను. మళ్ళా పట్టుకుంటాడా? ఏమంటే మళ్ళా ఎప్పుడైనా వాగ్దానాలుగా ఆశీర్వాదాలు పట్టుకుంటాడు? మీరు చెప్పండి. పరుగులు పెట్టడు. ఏంటంటే ఇదంతా ప్రజలు ఏం చేశారు? కలిపి చెరిపి ఏం చేశారు? మాయ చేశారు. మాయండి. ఈ తలపోటు ఇప్పుడు మనకుంది వాగ్దానాల విషయంలో, ఆశీర్వాదాల విషయంలో. ఈరోజు మనకి ఎలా తలపోటు ఉందో ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడు కూడా అదే తలపోటు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి? సత్యవాక్యం బాబు, ఏ బోధ పడితే ఆ బోధ మీరు వినకండి, సత్యమే వినండి, సత్యవాక్యమే వినండి. పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన తర్వాత మనకి జీవితం ఉంది, మీరు బాగా దేవుడి కోసం పని చేయండి, కష్టపడండి, పని పరలోకం ఇస్తుంది. ఈ బోధ అండి సత్యవాక్యం. అపోస్తలుడు చెప్పారు. ఇప్పుడు
ఒక చోట మీరు చూసారు సత్యవాక్యం అని, మరో చోట చూపిస్తాను చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎఫ్సీ సంఘం అసలు అన్ని జనులు కదండి, వాళ్ళని అలర్ట్ చేసుకుంటున్నాడు పౌలు గారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును సరిగా సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఏమిటి ఇక్కడ పదం చూసారా? ప్రారంభంలో ఏం ప్రయోగించాడు? మీరును సత్యవాక్యమును. ఎవడు పడతాడు వాక్యం లేదు. మీరు ఎఫ్సీ సంఘాన్ని చూడండి ఎలా చెప్తున్నాడు, మీరును సత్యవాక్యమును. సత్యవాక్యం ఏంటి? మళ్ళా యేసుప్రభు దగ్గరికి రండి రోగాలు పోతాయి, యేసుప్రభు దగ్గరికి రండి జబ్బులు పోతాయి, యేసుప్రభు దగ్గరికి రండి మీకు మీ జీవితాలు బాగైపోతాయి. ఇలాంటి డూప్లికేట్ వాక్యం చెప్పలేదు మేము. పునరుత్థానం కోసం చెప్పాం, పాపాల కోసం చెప్పాం, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందని చెప్పాం, నిత్య జీవం ఉందని చెప్పాం. ఈ సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త, అంటే మిమ్మల్ని రక్షించేది ఈ సత్యవాక్యమే. దీంతో ఎఫెసీ సంఘంగా మిమ్మల్ని కట్టాము కనుక మీరు జాగ్రత్త. సత్యవాక్యం చెప్పాము, మీకు సత్యవాక్యం చెప్పాము. అపోస్తులు చూడండి సంఘాలను ఎలా కాపాడుకుంటున్నారు. యాకోబు గారు చూడండి, యేసుప్రభు సహోదరుడు యాకోబు గారు పత్రిక రాస్తూ ఆయన కూడా ఇదే పదం ప్రయోగిస్తాడు. చూడండి యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కన్నాడు. మళ్ళా వాక్యంతో మరలా మన ఆత్మీయ జీవితాలు మళ్ళా నిలబెట్టాడు. ఒకప్పుడు మనం చచ్చిపోయాం, పాపాల చేత, నేరాల చేత, దోషాల చేత మనం చచ్చిన వారం అయి ఉంటే దేవుడు మరలా మనల్ని బ్రతికించాడు క్రీస్తు ద్వారా. బ్రతికించడం ఒక ఎత్తు అయితే, బ్రతికింపబడిన ఇందులోకి మళ్ళీ దొంగబాధలు వచ్చి బ్రతికించిన వాళ్ళని అబద్ధంలో ముంచి చంపేస్తుంటే మిమ్మల్ని మాత్రం సత్యవాక్యము వలన మిమ్మల్ని మరలా కన్నాడు. ఏంటంటే మాట్లాడి చూడండి, అపోస్తులు అందరూ ప్రయోగిస్తున్నారు చూడండి పదం సత్యవాక్యం, సత్యవాక్యం, సత్యవాక్యం. మీరు లోపలికి వెళితే ప్రారంభ శతాబ్దపు సంఘాల్లోకి వెళితే ఎంత డేటా బయటకు వచ్చింది చూసారా? వాళ్ళ పరిస్థితులు చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయి? సంఘాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న పోరాటం చూసారా? దేవుని పిల్లలారా, ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి? పదే చెప్తున్నారండి, జయశాలి గారి ద్వారా మాత్రమే మనకేమందింది? సత్యవాక్యం అందింది. ఇందులో ఉండటం భాగ్యం, ఈ సంఘంలో ఉండటం భాగ్యం, ఈ సంఘంలో ఈ పరిచర్యలో మనకు పాలు పంపులు దొరకటం భాగ్యం. ఎందుకు తెలుసండి? మరలా చెప్తున్నాను నేను, అపోస్తులు ఒకనాడు జరిగించిన పరిచర్యే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్న పరిచర్య. సత్యం, 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 సత్యవాక్యం. దేవుడి దగ్గరికి రండి, దేవుడి కోసం పని చేయండి, పరలోకం వెళ్ళిపోదాం. ఎంత బాగుంది బోధ! ఒరిజినల్ యేసు చేసిన బోధ, అపోస్తులు చేసిన బోధ. ఈరోజు మనం అదే బోధ. ఏమంటే ఈరోజు మన సెమినార్లు పెడుతున్నా, సభలు పెడుతున్నా, ఈ ఖర్చు అంతా దేనికోసం చెప్పండి? మన దేనికోసం? సత్యవాక్యం కోసం. అంటే ప్రౌడ్ అండి, మనం అతిశయంగా ఫీల్ అవ్వచ్చు. ఏంటంటే ఒకనాడు అపోస్తులు ఏ బోధ కోసం అయితే పోరాటాలు చేశారో అదే బోధ కోసం ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పోరాటం. భాగ్యం కదండి ఇది. ఎవరికి దక్కింది చెప్పండి? ఆఫ్టర్ 2000 years, 2000 సంవత్సరాల తర్వాత జయశాలి గారి ద్వారా అదే సత్యం మరలా బయటికి రావటం, ఆయనున్న తరంలో మనం పుట్టడం, మనకి భాగ్యం దక్కటం, మనకి వాక్యం దక్కటం, మనం ఈ సత్య సంబంధులుగా మారటం. యేసుప్రభు పిలాతు ముందు నిలబడతాడండి. పిలాతు ముందు నిలబడితే నువ్వు రాజువా అన్నాడు యేసుప్రభుని. అవును నేను రాజునే అన్నాడు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తాను నీకు పిలాతు అన్నాడు. ఏంటయ్యా అంటే, నేను సత్యం చెప్పడానికి లోకానికి వచ్చాను, సత్యం చెప్పడానికి లోకానికి వచ్చాను అన్నాడు. ఆడికి బుర్ర పేలిపోయింది. అంటే మేము ఉంటున్నది అంత అబద్ధంలోనా? నువ్వు చెప్పే సత్యం, అసలు సత్యం అంటే ఏంటి అన్నాడు. 17వ అధ్యాయంలో ప్రసంగం అయిపోయింది, మళ్ళీ చెప్పను. ఇది 18వ అధ్యాయంలో చదువుతుంది. మా శిష్యులు ఉన్నారు, తర్వాత ప్రసంగాలు చేస్తారు, చేయించుకోన్నాడు అంతే. సైలెంట్గా ఉండిపోయాడు. సత్యం అంటే ఏంటని పిలాతు అడిగినా చెప్పడు. ఆ కింద అంటాడు, నేను చెప్పే మాట అందరూ నమ్మరు, సత్య సంబంధులు మాత్రమే నా మాట నమ్ముతారు అన్నాడండి. నిజంగా పదం నన్ను ఆలోచింపజేసింది. ఈరోజు జయశాలి గారు మరి అంతకాలం ఎత్తితే మనం కొద్దిమంది ఎందుకు దొరికాం? మీరు ఎందుకు దొరికారు చెప్పండి? నేనే ఎందుకు దొరికాను చెప్పండి? సత్యాన్ని నమ్మాలి అంటే ఏముండాలి తెలుసా? మనసు ఉండాలి, ఒప్పుకునే మనసు ఉండాలి. సత్య సంబంధులు మాత్రమే నా మాట నమ్ముతారు అన్నాడు. ఈరోజు అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న మనం అంతా ఎవరో తెలుసా?
సత్య సంబంధులమే. యేసు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా నమ్మేశాం. యేసు ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు దానం ఏమన్నా పరలోకం కోసం ఇస్తానన్నాడు. మనం ఏం చేసాం? దాన్ని ఒప్పుకున్నాం. ఒప్పుకోవటమే కాకుండా పరలోకంలో ధనం ఇస్తాడు కనుక భూమి మీద నా కొరకు ఖర్చు చేయండి అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సత్య సంబంధాలువేనా? యేసు చెప్పింది చెప్పినట్టుగా ఒప్పుకునేవాడు సత్య సంబంధి. యేసు మాటలు ఎవరండి ఈరోజు నమ్ముతారు? పరలోకం ఉందన్నాడు, ఒక్కడు నమ్ముతాడండి? నిత్యజీవం ఉందన్నాడు, ఒక్కడు నమ్ముతాడా? ఏమండి, ఒక యవనస్తుడు వచ్చాడు యేసు దగ్గరికి. ప్రభు పరలోకం ఉంది అంటున్నావు కదా, నేను పరలోకం వెళ్ళిపోవాలి, నిత్యజీవం వెళ్ళిపోవాలి, నేను ఎలా వెళ్ళాలో చెప్పు అన్నాడు. యేసు చెప్పాడు. ఒరే నేను చెప్పడం ఏంటి, ఆజ్ఞలు పాటించాడు. వాడేమన్నాడు? నేను ఎప్పటి నుంచో అది నా చిన్నప్పటి నుంచి పాటిస్తాను, నాకు ముందే తెలుసు అన్నాడు. అబ్బా వాడి మీద ప్రేమ కలిగిందండి. ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నావు, దొంగతనం చేయవా? చేయట్లేదు. నాలచి చేయవా? చేయట్లేదు. వ్యభిచారం చేయవా? చేయట్లేదు. చక్కగా భక్తిగా ఉంటున్నావా? భక్తిగా ఉంటున్నావు. ఒరే ఇట్రా అన్నాడు. ఏంటి? ఒక్కట్రా నీకు కొదువా? ఏంటా కొదువా? నీకున్న ఆస్తి ఒకటి నీ పరలోకానికి అడ్డు వస్తుంది నాయన, అది ఒక్కటే వదిలేస్తావా అన్నాడు. అదొక్కటి తప్ప ఇంకోటి ఏదైనా చెప్పు అన్నాడు ఆడు. అంతేనా? ఏమండి ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే భక్తిగా ఉంటారండి, చాలా భక్తిగా ఉంటారు. ఎక్కడ ప్రార్థన అయినా వస్తారు, ఏమండి ఎక్కడ కూడికలైనా వస్తారు. సెమినార్ జరుగుతుందని ప్రకటన వస్తుంది మాత్రం ఈయన ఇలాగే ఉంటాడు కిందకి సైలెంట్గా వేసుకుని. ఇది మన సబ్జెక్ట్ కాదు. అంతేనా? ఒక 1000 రూపాయలు 500 నాది కూడా పెట్టుకోండి, నేను కూడా చేస్తాను, లేదా మా ఇంట్లో పెట్టుకోండి సెమినార్, ఈ నెల వచ్చే సెమినార్ నేను చేస్తాను, నా డబ్బులు ఖర్చు పెట్టి. చాలా మందిలోనండి అసలు దేవుడి కోసం రూపాయి తీయాలంటే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది వాళ్ళకి. నాకు అర్థమైపోయింది వీళ్ళంతా యవనస్తుడి బ్యాచ్. ఏ బ్యాచ్? నీకు ఒకటే కొద్ది ఉందరా, కాస్త ఆ డబ్బులన్నీ పేదలకి సువార్తకు పెడదాం, మనం నీ ఆస్తి సువార్తకు పెట్టేద్దాం, నువ్వు నా వెనకాల వచ్చేయి, వాక్యం చెప్దాం, సువార్త చేద్దాం, నీకున్న డబ్బుతో సువార్త చేసి మనం అంతా ఎక్కడికి వెళ్ళిపోదాం? పరలోకానికి వెళ్ళిపోదాం అంటే ఆ ఆస్తిని విడిచిపెట్టడం. ఏమంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఆశ్చర్యపోయింది. ఆస్తి నమ్మి పేదలకి నువ్వు నా వెనకాల రాగానే వాడు ఏమైపోయాడట? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. వ్యసనం అంటే ఏంటి చెప్పండి? వ్యసనం అంటే ఏంటి అర్థమైంది మీకు? కుమిలిపోయాడండి. ఆస్తిని వదిలేయాలా చూసారా? గుండె పగిలిపోయింది అనమాట ఆస్తిని వదిలేయాలనేసరికి. ఇలా పరలోకం వస్తారండి ఇలాంటి మనసులు ఉంటే. ఇలాంటి వాళ్ళందరినీ దాటుకుని సంఘాన్ని కట్టి ఆ సంఘంలోనికి వస్తున్న దుర్బోధల విషయంలో అపోస్తులు పోరాటం చేస్తున్నారు యేసును ముందు పెట్టుకుని. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ పాఠం ఎందుకు చెప్తానని చెప్పానో తెలుసండి. ఈరోజు ఈ సెమినార్లు కానీ సభలు కానీ వాళ్ళు పెట్టే ఖర్చు కానీ మనం పడుతున్న కష్టం కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతిశయంగా ఫీల్ అవ్వండి. ఏంటి అతిశయం అంటే, ఒకప్పుడు అపోస్తులు లాగా ఈ వాక్యం కోసం కష్టపడ్డారు, మేము కూడా ఈరోజు ఏం చేస్తున్నాం? వాక్యం కోసం కష్టమండి. ఏమండి ఈరోజు ఈ కార్యక్రమం ఎవరి కోసం, దేనికోసం చెప్పండి? ఇక్కడ మెయిన్ హైలైట్ అవుతున్నది ఏంటి చెప్పండి? వాక్యం అట ఏదో ప్రసంగం చెప్తారట, ఏదో కొత్త పాఠం నేను నేర్చుకుంటాను. వాక్యం కోసమే కదండి. వాళ్ళు ఖర్చు పెట్టినా వాక్యం కోసమే. మీరు ఖర్చు పెట్టుకున్న దూరాల నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నారని దేనికోసం? వాక్యం. ఒకప్పుడు అపోస్తుల పోరాటం దేనికోసం? వాక్యం కోసం. ఎలాగుంది ఇప్పుడు మీకు? సేమ్ అపోస్తులు చేస్తున్న సేవలో అదే రూట్లో ఉన్నాం మనమంతా. ఈ పాఠం రాసిన తర్వాత వచ్చిందండి నాకు ఫీలింగ్, అబ్బా అపోస్తులు చేస్తున్నది ఈ తరంలో దేవుడు మనకు అప్పగించాడా? అపోస్తుల సేవ అప్పగించాడా? అపోస్తులు చేసి వదిలేసిన పోరాటం మనకు అప్పగించాడా? దేవా స్తోత్రం. అపోస్తులకు కొనసాగింపుగా, అపోస్తులు చేసిన సేవకు కొనసాగింపుగా ఈరోజు మనం వచ్చాం. తెలుసా? వీళ్ళు పత్రికలు రాశారు కదండి. మీరు పత్రికలు చదవండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం మీరు దృష్టిలో పెట్టుకుని పత్రికలు చదవండి. ఈ రోజు నుంచి పత్రికల్లో ఎక్కడో ఒక చోట దొంగ బాధకులు వస్తారు, జాగ్రత్తగా అలర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. చేశారా? ఒక మాట చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. యోహాన్ గారు రాశారు కదా పత్రిక, మొదటి పత్రిక చూద్దాం, 4వ అధ్యాయము. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మీరు చూడండి. పిల్లరా, అనేకులైన ఎంతమంది వచ్చారట? అనేకులు. అప్పటికి అనేకులు అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారండి బాబాళ్ళు? ప్రారంభ శతాబ్దంలో అనేకులట. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక. అండర్లైన్ చేయండి. ఎవడి బోధ పడితే వాడి బోధ, ఎవడి ప్రసంగాలు పడితే మీరు వాడి ప్రసంగాలు మీరు ఏం చేయొద్దు? నమ్మొద్దు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలట? ఆ పదం చూడండి ఏముంది అక్కడ? పరీక్ష. దేనికి పరీక్ష? బోధకు పరీక్ష పెడుతున్నారా? అసలు బోధనలు పరీక్షిస్తారండి? ఇప్పుడు మీకు ఇది అర్థం అవుతుంది. తిండి తినాలి, రోడ్డు మీద వెళ్తున్నారు, హోటల్లో తిండి తినాలి, ఏం చేస్తారు? అప్పుడు
రోడ్డు పక్కన ఒకటి హోటలెట్టుకుని బజ్జీలు వేసి బజ్జీలన్నీ రోడ్డు మీద పెట్టి ఆ దుమ్ము ధూళి వాటి మీద పడిపోతున్నా సరే ఆడు అలా చెమట కార్చుకుంటూ అలా బజ్జీలు వేస్తానే ఉన్నాడు, వండి పైన పెడతానే ఉన్నాడు, ఆ లారీ వెళ్తా దుమ్ము దాని మీద పడిపోతానే ఉంది. ఏమండి ఏదైనా హోటలే కదా, ఏదైనా తిండే కదా, నా బజ్జీలు తినేస్తారు అక్కడ. చిచ్చి ఈడెవడండి కనీసం కవర్ కూడా కప్పలేదు, మరి ఎక్కడ తినాలి భోజనం? ఆ పక్కన అడుగుతారు, ఏమండి ఈ రూట్లో మంచి హోటల్ ఎక్కడ ఉంటుంది, మంచి భోజనం ఎక్కడ ఉంటుంది అంటే తినడానికి ఏం కావాలి? మంచి భోజనం. పిల్లోడిని స్కూల్లో వేయాలి, పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, వేస్తారా? అబ్బాబ్బాబ్బా ఏ స్కూలు? మంచిది కాన్వెంట్ కావాలి, మంచి స్కూల్ కావాలి, మంచి కాన్వెంట్ కావాలి, మంచి ఫుడ్ కావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, ఏం పర్లేదు పొడిచే ఏదోటి అంటారా? అబ్బాబ్బాబ్బా స్పెషలిస్ట్ కావాలి. అంటే ఇదంతా ఏం చేస్తున్నారు మీరు? మీ అవసరతల కోసం మీరు ఏం చేస్తున్నారు? పరీక్షిస్తున్నారు. ఏ హోటల్ మంచిది, ఏ డాక్టర్ మంచిడు, ఏ స్కూల్ మంచిది, బోధ పరీక్షిస్తారండి ఇలాగా. ఏ సంఘం మంచి వాక్యం చెప్తుంది, ఎవరు సత్యవాక్యం చెప్తున్నారు, ఎవరు బైబిల్లో ఉన్నదే చెప్తున్నారు, ఎవరు పరీక్షిస్తారు? మా ఇంటి పక్కన సంఘం ఉందండి అక్కడికి వెళ్ళిపోతున్నాను, అటు దొంగోడు నరకాన్ని తీసుకెళ్ళి ఏదేం పర్లేదండి మేము వెళ్ళిపోతాం అక్కడికి. ఎక్కడికి? ఇదేంటండి ఇది? వాక్య విషయంలో అది రావట్లేదండి, ఆ పౌరుషం రావట్లేదండి, పౌరుషం రావట్లేదండి. మీరు నమ్మరండి, తొలి రోజుల్లోనండి నేను యాక్చువల్గా నేను హైదరాబాద్ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళాను 2007లో. ఉద్యోగానికి వెళ్ళేసరికి అప్పట్లో ఇప్పట్లాగా ఇంటర్నెట్ లేదు, ఇప్పట్లాగా సెల్ ఫోన్స్ లేవు, అప్పుడప్పుడే వస్తున్నాయి సెల్ ఫోన్స్. అసలు కమ్యూనికేషన్ లేదండి ఆ రోజు. హైదరాబాద్ మొత్తంలో మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది ఒకటే కాలేజ్ ఉండేది, అది ఎక్కడో తెలియట్లేదు నాకు. తెలియక ఈ లోపు దాన్ని పట్టుకునే లోపు వైజాగ్ ఫోన్ చేయటం, బోరవండి వెళ్ళి అంటారు. అసలు నేను వెళ్ళింది కొత్త హైదరాబాద్కి, బోరవండి అంటే ఎక్కడ ఉంటుంది నాకేం తెలుసు, ఇటు మారిపోతాను సిటీలో. ఆ భయానికి ప్రతి ఆదివారం వచ్చేది ఇంట్లో కూర్చోలేక ఏదో సంఘానికి వెళ్తే ఆడు చేస్తున్న బోధ వినండి, అమ్మమ్మమ్మ ఈడేటి ఇటు దొంగోడి దగ్గరికి వచ్చాం మేము. 2 వారాలు వెళ్ళేవాడిని, 3వ వారం సిస్టర్కి చెప్పేవాడిని, అమ్మ ఇటు దొంగ బోధకుడు వద్దు మనం వెళ్ళిపోదాం. అలా సుమారండి 10-15 చర్చలు తిప్పారండి. ఆవిడ ఏటండి ఎక్కడ ఉంచుతారు నన్ను, ఏటి ఎలా తిప్పుతున్నారు, అక్కడంటారు ఇక్కడంటారు ఎక్కడా కాదమ్మా వీళ్ళంతా దొంగోళ్ళు. చివరికి మన కాలేజీ పట్టుకునేంత వరకు నేను వేట ఆపలేదండి. ఇప్పుడు 2007లో జరిగిన సంగతి చెప్తున్నాను. వాక్యం విషయంలో మనం ఏం చేయకూడదు, రాజీ పడేది లేదు. నా సంఘం ఎక్కడుందో, సత్యం చెప్తున్నా మా రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందో, సత్యం చెప్తున్నా నా కాలేజీ ఎక్కడుందో అక్కడికే వెళతాను. బోధ విషయంలో నేనేమవను, రాజీ పడను. అదే చెప్తున్నాడు అక్కడ, మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు ఏం చేయాలి, పరీక్షించాలి. 2 పత్రిక రండి, ఇంకా దారుణం, ఇంకా సివియర్గా ఇస్తాడు. 2 పత్రిక రండి, పక్కన 2 పత్రిక 9వ వచనం చదవండి. 2 పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధ తేక, ఏ బోధ? యేసు చెప్పిన సత్యవాక్యం, అపోస్తలుడు చెప్పిన సత్యవాక్యం తేక, ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎంత సివియర్ అండి ఇది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనకూడదు. జరా వందనాలు బ్రదర్, ఎవరైనా పాస్టర్ గారే కదా ఇంటికి వచ్చాడు, ఊరికి వందనాలు బ్రదర్ బాగున్నారంటే మీ పని అయిపోయిందట. అసలు వాడితో శుభమని చెప్పొద్దండి అంటే ఎంత సీరియస్ ఏంటండి? బోధ మార్చిన వాడి విషయంలో దేవుడే ఎంత సీరియస్గా ఉంటే ఆ సీరియస్నెస్ నీకెందుకు రావటం లేదు? దొంగ బోధకుడు అండి, వీడు చేస్తున్న బోధ తప్పండి, నా ప్రభువుకు భిన్నంగా బోధిస్తున్నాడండి, నా ప్రభు చెప్పింది ఒకటి వీడు చెప్తున్నది వీడంటే నాకు కోపం అండి అంటున్నారు. ఎవరైనా అంటారండి సివియర్గా ఉన్నారా ఈ దొంగ బోధకుల పట్ల? బాగా ఆలోచించుకోండి. మనోళ్ళు కూడా ఎక్కడో అలాగా ఏదో అది ఇది పిల్లి మొక్కలు వేస్తున్నారని తెలిసి ఇదేంటి ఇది ఇలాగైపోయారు, వీళ్ళు అపోస్తులు అలాగున్నారు, ఆ పరిచయం మనకు దేవుడు అప్పగిస్తే మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండవలసింది. ఈ కాలంలో ఇంతమంది ఉన్నాం, 100,000 మంది. మనం ఈ సత్యం కోసం గట్టిగా పోరాడాలి, ఈ సత్యవాక్యాన్ని స్థాపించాలి, దొంగ బోధలు నిర్మూలించాలి, దొంగ బోధల కోసం అపోస్తులు చేసినట్టుగా మనం పోరాటం చేయాలి. దినదినము దీంట్లో మనం గొప్పవాళ్ళం అవ్వాలి తప్ప రాజీ ఏంటి అసలు? వాక్యం విషయంలో రాజీ పడిపోవటం ఏంటి? అసలు వాడిని మీ ఇంటికి కూడా రానివద్దు. వాడితో మీరు గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, వాట్సాప్ మెసేజ్లు కూడా అడిగి పెట్టద్దు. సుమ్మని చెప్పొద్దంటే అదే. ఒకవేళ చేసే పొరపాటుని ఏం చేస్తారట, వాని క్రియలలో అంటే వాడు చేస్తున్న దొంగ పరిచర్యలో నీకు ప్లేస్ ఇచ్చి వాడికి వేస్తున్న శిక్షలో సగం నీకు వేస్తాడనమాట. ఎలాగుంది ఇది? అనవసరం గుడ్ మార్నింగ్ చెప్పినందుకు కదండి. అనవసరంగా గుడ్ మార్నింగ్ చెప్పినందుకు మీద వచ్చి పడ్డ చూడండి.
అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే సీరియస్, ఇంత సీరియస్గా ఉండండి దొంగ బాధల విషయంలో. 3వ పత్రిక మీరు చదువుకుంటారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారనే వార్త విని నేను చాలా సంతోషపడిపోతున్నాను. సత్యమును అనుసరించి నడుస్తున్నారట నా పిల్లలు అంటాడు ముందుకెళ్ళేసరికి. 3వ పత్రిక అదే. అంటే ప్రతి పత్రికలోనూ సత్యం సత్యం సత్యం, సత్యవాక్యం సత్యవాక్యం, దొంగ బోధలు జాగ్రత్త. ఇంత సీరియస్గా అపోస్తులు ఉంటే ఏమండి ఈరోజు ఏదా సీరియస్ ఏది? మీకు కూడా చెప్పనండి, మీరు కాస్త భద్రాచలం ఈ లోపలికి ఉన్నారు కనుక మీరు బతికిపోయారు. ఇప్పుడు సిటీస్లోకి ఒక కొత్త బాధ వచ్చింది. గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, సికింద్రాబాదు, రాజమండ్రి, కాకినాడ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఒక బ్యాచ్ తిరుగుతుందండి. ఆ బ్యాచ్ ఏమన్నారు తెలుసండి? మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? ఇంతకాలం బోధకులు ఎవ్వరు చెప్పను ఒక కొత్త బోధ తెచ్చాం, కొత్త సీక్రెట్ తెచ్చాం. ఒకవేళ మేము చెప్పిన బోధ కనుక మీరు నమ్మారా ఈజీగా పరలోకానికి వెళ్ళిపోతారు అంటున్నారు వాళ్ళు. ఒరు ఇదేదో షార్ట్ కట్ లాగా ఉందని మన వాళ్ళు చెవేసరిగా ఆడేమంటున్నాడంటే, యేసుప్రభు మనకి పరలోకంలో తండ్రి ఉన్నాడని చెప్పాడు, ఆయన మర్చిపోయాడు, తల్లి కూడా ఉంది అంటున్నాడు. మీ దగ్గరికి వచ్చిందా? అబ్బా వచ్చిందట. భద్రాచలం, మనుగురట. ఏమండి మీ దగ్గరకు వస్తే నెమ్మదిగా రేపు వెళ్ళుండాడు, పాంప్లెట్లు పెట్టుకుని ల్యాప్టాప్ వేసుకుని మీ ఇంటికి వస్తాడు. బ్రదర్ మీరు చర్చికి వెళ్తారా అంటాడు. స్వీట్ సైతం ఎలాగవుతుంది? చాలా స్వీట్, షుగర్ కన్నా స్వీట్. బ్రదర్ అంటాడు, మీరు చర్చికి వెళ్తారా? 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చు అంటాడు. మాట్లాడండి, మీకు కరపత్రం పెట్టుకోండి, చాలా బాగుంటుంది మా బోధ, మా ప్రసంగాలు చాలా బాగుంటాయి. మీకు ఒక నిజం చెప్పాలి బ్రదర్ అంటాడు. ఏంటా నిజం? పరలోకంలో మనకు తల్లి ఉంది బ్రదర్ అంటాడు. నిజంగానండి మా చర్చికి వస్తారండి ఒక ఫ్యామిలీ, పడంజరులో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ల్యాప్టాప్ పెట్టుకుని డెమో ఇస్తామన్నట. డెమో చూపిస్తున్నారట, పరలోకంలో తల్లి ఉందని వీడియోలు చేసి ఆ రెఫరెన్స్ డెమో ఇస్తాం ఒక 10 నిమిషాలు అంటే. వాళ్ళు ఏం చెప్తాడో చూద్దాం, మనోళ్ళే కదా ధైర్యం ఉంటుంది, పడిపోరు. సరే ల్యాప్టాప్ వేసుకుని రా అంటే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, ఆ చెప్పిన రెఫరెన్స్లను రాసుకున్నారు. ఇక్కడే ఉండరా నువ్వు అన్నారు. మా అన్నయ్యకి ఫోన్ చేస్తానని నాకు ఫోన్ చేశారు, వాళ్ళు ఫోన్కి వెళ్ళిపోయారు. ఫోన్ కలిపితే పరలోకంలో తల్లి ఉంది బ్రదర్ అంటున్నాడు నాతో. చెప్పారండి, వాడు చెప్పిన ప్రతి రెఫరెన్స్కి 4 రెఫరెన్స్ చెప్పి మీరు అడగండి అనేసరికి గుడకలు మింగేసి మీకు అర్థం అవుతుందిలే బ్రదర్ వెళ్తానని డబ్బా మూసుకుని వెళ్ళిపోయాడు. చూసారండి, వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారండి. ఏంటో అసలు పిచ్చి. ఏమన్నా మీరు ఎప్పుడైనా మీరు నిజంగా హార్ట్ఫుల్గా చెప్పండి, మన కరపత్రం ఒకటైనా పట్టుకుని మీరు ఇంటింటికి తిరిగారు ఎప్పుడైనా? స్త్రీలు, ఆడపిల్లలు. అబ్బే మన సెమినార్ జరుగుతుందంటేనే 12 గంటలకు వస్తాం. వాళ్ళు దొంగబాటు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు. చూడండి, ఎక్కడో మనకు పసి తగ్గలేదా మన దగ్గర? మనం చెబుతున్నది అపోస్తులు చెప్పిన బోధన సరికి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని మనం. నమ్మి మేము చెప్తున్న సత్యం, మా రీసెర్చ్ సెంటర్ ఉందిరా లేదా పోతాం నరకానికి. ఎంత 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 ప్రౌడ్గా ఉండాలి మనం. అపోస్తుల బోధ కదండి మనం ఈ తరంలో చేస్తున్నది. ఆడు దొంగోడే అంత బాగా చేస్తుంటే ఒరిజినల్ వాక్యాన్ని ఇంకెంత బాగా పట్టుకెళ్ళాలి మీరు చెప్పండి. అందుకే చెప్పాను అన్నయ్యలతో, మన పిల్లలకి ఈ వాక్యం చెప్పాలన్న, ఈ పాఠం చెప్పాలి నేను, మన పిల్లలు రాగాలి. ఈరోజు అపోస్తులు చేసిన పరిచర్య దేవుడు మీకు అప్పగించాడు, మర్చిపోవద్దు. వాళ్ళు చేసిన పోరాటానికి వచ్చిన ఏమన్నా ఆ ఫలితం ఈరోజు మనమైతే మనం ఈ పోరాటాన్ని వాళ్ళు చేసినట్టుగా మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా చేయవలసిందే. ఖచ్చితంగా మనకు ఆప్షన్ లేదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఈ సత్యవాక్యం కోసం మనం పోరాటం చేయాలి. మన ఆస్తులు పోగొట్టుకుంటామా, మన డబ్బు పోగొట్టుకుంటామా, మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా, మన కుటుంబ సంతోషాలు విడిచిపెట్టుకుంటామా, ఏమైనా మనం త్యాగం చేద్దామండి. ఈ సత్యాన్ని మాత్రం రాబోయే తరానికి మనం అందించాల్సిందే. మీరు సప్పగా అయిపోయారా? మీరు కాస్త ఏమన్నా ఈ వాక్యం పక్షాన్ని మీకు పౌరుషం తగ్గిందా? మనం బాగానే ఉంటామండి. పోయేది ఎవరో తెలుసా? మన తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ పోతుంది, నెక్స్ట్ తరం పోతుంది. మన పిల్లలు నిలబడ్డారు అనుకోండి, మన పిల్లలు నిలబెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చే తరాన్ని నిలబెడతారు. మనమే సప్పగా అయిపోతే మన పిల్లలు పోతే అసలు వచ్చే తరానికి దిక్కెక్కడ చెప్పండి సత్యవాక్యంలో. కనుక దేవుని పిల్లలారా, ఈ పోరాటం కానీ ఈ శ్రమ కానీ మనతో పాటు ఆగకూడదు. మీరందరూ కూడా ఒకటే పెట్టుకోండి, మనకేం దక్కింది? సత్యవాక్యం దక్కింది. ఈ సత్యవాక్యాన్ని కొద్ది మందికైనా నేను ఏం చేయాలి? అందించాలి, పట్టుకెళ్ళాలని ఆశతో ఉండండి తప్ప ఎవ్వరూ కూడా సడలొద్దు. ఎవరో కూడా ఆ అబద్ధ బోధల వైపు, ఆ దొంగ బోధల వైపు రాజీ పడే పనులు కానీ ప్రయత్నాలు కానీ మీరు చేయొద్దు. ఒకటే, మనం నమ్మింది సత్యం. డాడీ మనకు నేర్పించింది సత్య వాక్యం. ఈ వాక్యం కోసం మీరు పోరాడుతూనే ఉండండి.